Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. తెలుగుదేశం పార్టీలోనే మొదట స్టార్ట్ అయ్యారు పొలిటికల్గా. 96లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్నప్పుడు మేము ఎన్టీఆర్ వైపు వెళ్ళటం జరిగింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే మీతో కలిసి చదువుకున్నారట కదా? ఆర్కే నాతో కలిసి చదువుకుని నాకు అది సీనియర్ ఆర్కే. జంగా కృష్ణమూర్తి కూడా మరొక ఫ్యాక్షన్ లీడర్గా పల్నాడు ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు చేసే అరాచకాల సంబంధించి ఫ్రాక్షన్ మొదలయ్యి గ్రామాల అతనికి ఫ్రాక్షన్ కావాలి కదా, ఒక ఫ్రాక్షనిస్ట్ ఫ్రాక్షన్ తయారు పరిస్థితి ఏర్పడింది. కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ నేత జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలకి ఏం చేస్తాడు, ఏం చేశాడు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అన్ని వర్గాలకు సంబంధించిన న్యాయం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ జరిగింది. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారిగా నక్సలైట్లకి జంగా కృష్ణమూర్తి ఎందుకు వ్యతిరేకమయ్యాడు? ఇది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పంచమూడు తీర్మానం ఒకటి పెట్టారు. ఈలోగానే మాచర్ల నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే మీ ప్రత్యర్థి ఎరపతినేని శ్రీనివాస్ మాత్రం మీరు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని ఒక ప్రచారం ఉంది. 94 నేను లేకపోతే గెలిచేవాడు కాదు ఎరపతినేని శ్రీనివాస్లో. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి నా చేతులు పట్టుకొని బతిలాడు. తిరిగి తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశం లేదంటారు. జగన్మోహన్ రెడ్డితోటే ఉంటారు. ఎట్టి పరిస్థితిలో వాళ్ళకి 100 6 కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ప్రయాణం చేస్తాం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలవటం కొంత వివాదమైంది. ఆయన కేసు నుంచి బయటపడటం కోసమే మోడీ గారిని కలిశారు అని. కేసుకు సంబంధించి ఆలోచిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడండి? ఓటు కేసు సంబంధించి ఆడియోలో దొరికాడు, వీడియోలో దొరికిన పరిస్థితి ఎందుకు బయటకు రావట్లేదు? అది హాయ్, వెల్కమ్ టు iDream. గురజాల మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి గారు ఈరోజు మనతో ఉన్నారు. గురజాల నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? 2 times ఎమ్మెల్యే గెలిచారు, ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు వరుసగా. ఒకసారి మీకు టికెట్ రాలేదు, ఒకసారి మీరు ఓడిపోవటం జరిగింది. ఫైన్. అంటే శాసనసభ నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోనే నాయకుడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎట్లా వచ్చారు అసలు ఈ రాజకీయాల్లోకి? ఈ వాస్తవంగా రాజకీయాల్లోకి రావాలన్న ఒక ఆలోచనతో నేను రాజకీయాలకు రాలేదు. పరిస్థితుల రీత్యా రావటం జరిగింది. వాస్తవంగా మాది మధ్యతరగతి కుటుంబం. మా కుటుంబానికి సంబంధించి కూడా వెనుక రాజకీయపరమైనటువంటి వారసత్వం కూడా తక్కువ ఉన్న పరిస్థితుల్లో మా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చే నేను మొట్టమొదటిగా 88లో సర్పంచ్గా పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. సర్పంచ్గా పోటీ చేసిన తదనంతరం తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్ కొనసాగటం, ట్రేడ్ యూనియన్ తర్వాత రాజకీయాలు రావడం జరిగింది. అంటే మీరు తెలుగుదేశం పార్టీలోనే మొదట పొలిటికల్గా సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 88లో సర్పంచ్గా. దానికి ముందు మీరు ఈ ఆంధ్ర సిమెంట్స్లో కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా పోటీ చేసినట్టున్నారు. నాకు 82లో డిగ్రీ కంప్లీట్ కావటం జరిగింది. 82 డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 84లో నేను ఫ్యాక్టరీలో జాబ్ రావటం కూడా రకరకాల పరిస్థితులు, అక్కడ అనేకమైనటువంటి జాబ్ రాకుండా చేయటం కోసం కూడా ప్రయత్నాలు జరిగినప్పుడు కూడా అప్పుడు మన ప్రాంతంలో గడిపూడి మల్లికార్జునరావు గారు చెప్పి 78లో ఎమ్మెల్యేగా ఉన్నట్టు గడిపూడి మల్లికార్జునరావు గారు, ఆయనకి మా కుటుంబాలకు ఉన్న సంబంధాల రీత్యా ఆయన కొంత సిఫార్సు చేయటం, ఆ మూలంగా నాకు జాబ్ రావటం జరిగింది. వచ్చిన తర్వాత నేను ట్రేడ్ యూనియన్ సంబంధించి యాక్టివిటీ స్టార్ట్ చేయటం జరిగింది. అంటే ఏం చేసేవాళ్ళు సార్ ఆంధ్ర సిమెంట్స్లో? మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏంటి? ఆంధ్ర సిమెంట్లో మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్గా మైనింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పనిచేసాను. ఎంత జీతం అప్పుడు? చిన్న జీతం వచ్చాక 600 ఉండేది. 600 రూపాయలు ఫస్ట్ జీతమా? ఫస్ట్ జీతం 600 ఉండేది అప్పట్లో, 84 ఆ ప్రాంతంలో. మరి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా అంటే అంతకుముందు విద్యార్థి సంఘాల్లో ఏమన్నా పనిచేశారా లేదా ట్రేడ్ యూనియన్? వాస్తవంగా ఆ ప్రాంతంలో
ఈ తెలుగుదేశం పార్టీ రాకముందు మా కుటుంబాలకు సంబంధించి అందరూ కూడా వామపక్షాలకు సంబంధించినటువంటి ఈ దగ్గర సంబంధాలు అంటే వామపక్ష పార్టీలో ఉన్నటువంటి సంబంధాలుగా సానుభూతి పరులుగా ఉండేవారు. కారణం ఏంటంటే అప్పట్లో ఈ ఉన్నటువంటి మా వృత్తుల రీతి కానీ ఇంకోటి కానివ్వండి, ఆ ప్రాంతాలు అడవి ప్రాంతం కావటం కానీ, అప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక తెలంగాణలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి వీళ్ళకి మా పెద్దవాళ్ళకి సంబంధాలు రీత్యా ఉండేవి. ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా వామపక్ష బజార్లో ఉన్నటువంటి స్టేడియంకి సంబంధించినట్టు కాస్త సానుభూతి పరులుగా ఉండడం జరిగింది. కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 84లో ఉద్యోగం రాలేదు. 84 దాకా జాబ్ రాని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్కి సంబంధించి మదపాటి నాగిరెడ్డి గారు సీనియర్ లీడరు. ఆయన 2 పర్యాలు కూడా ఎమ్మెల్యే చేశారు. ఆయన ఏం చేస్తే ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి లోకల్గా ఉన్నటువంటి పరిస్థితి రీత్యా మా పెద్దలకి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి రీత్యా వీళ్ళు ఉన్నటువంటి మా వాళ్ళలో సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ వైపు ఎక్కువ మొగ్గుతున్నారు కాబట్టి ఈయన వాస్తవంగా నాకు సంబంధించినటువంటి జాబ్ కూడా రావటం కోసం కూడా చాలా ఆటంకపరిచారు. రాబోని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నప్పుడు నాకు అప్పుడు కడిపూడి మల్లికార్జునరావు గారు మా కుటుంబాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఇచ్చి ఆయన ద్వారా నాకు జాబ్ రావటం జరిగింది. జాబ్ వచ్చిన తర్వాత 85లో తెలుగునాడు ట్రేడింగ్ కౌన్సిల్ సంబంధించి ఒక సంస్థను స్థాపించడం జరిగింది. అది కూడా రకరకాల పరిణామాలకు సంబంధించి ఈ వాస్తవంగా ట్రేడ్ యూనియన్లో కూడా ఉందామనే పరిస్థితి లేదు. నా బ్రతుకు నేను బతుకుదామనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు కూడా ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి బింగ్లో చేరమని చెప్పి అక్కడ ఉన్నటువంటి యువకులు కొంతమంది ప్రోత్సహించడం మూలంగా ట్రేడ్ యూనియన్ రంగంలో రావడం జరిగింది. ట్రేడ్ యూనియన్లో వచ్చిన తర్వాత అప్పుడు ఏఐటీకి సంబంధించి బలంగా ఉండేది. ఏఐటీకి సంబంధించిన యూనియన్ ఇది మందపాటి నాగిరెడ్డి గారికి సంబంధించినటువంటి యూనియన్కు సంబంధించినటువంటి పెద్దగా యూనియన్ రన్ చేసి పరిస్తున్నారు. అప్పట్లో అనేకమైనటువంటి కార్మికులకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేయటం, అనేకమైన కార్మిక సమస్యలు కూడా పరిష్కారం చేయటం జరిగింది. ఈ క్రమంలో అనేకమైన ఉద్యమాలు చేయటం, ఈ ఉద్యమాల్లో అనేక మంది సంబంధించిన కార్మిక సంఘాలకు సంబంధించి కూడా అనేకమైనటువంటి గ్రీవెన్స్ సంబంధించి కూడా ఇప్పించడం జరిగింది. ఈ క్రమంలోనే 88 సంబంధించినటువంటి పంచాయతీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 85లో తెలుగునాడు ట్రేడింగ్కి సంబంధించినటువంటి యూనియన్ స్థాపించిన తర్వాత యూనియన్లో ఉన్నప్పుడు 88కి సంబంధించినటువంటి పంచాయతీ ఎలక్షన్లు రావడం జరిగింది. వాస్తవంగా పంచాయతీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలనే కానీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కానీ నాకు లేదు. ట్రేడ్ యూనియన్లో ఉన్నా మనం ఒక కార్మికుడిగా ఉన్నా కాబట్టి కార్మికుల సమస్యల మీద ఫైట్ చేద్దాం, మన చేతన కార్మికులకు ఉపయోగపడదాం అనేటువంటి విధంగానే ప్రయాణం చేయడం జరిగింది. కానీ రాజకీయాలు రావాలని ఆలోచన లేదు. మా కుటుంబ రీత్యా మా నాన్నగారు అయినటువంటి జంగా వీరయ్య గారు పంచాయతీ ఎలక్షన్లో నిలబడాలని ఆలోచన చేయడం జరిగింది. వాస్తవం చూస్తే మా గ్రామానికి సంబంధించి కూడా మేము మైనార్టీగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, వెల్విషన్కి సంబంధించి కానివ్వండి, నాకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఒకవేళ కనుక మీ ఫాదర్ కనుక పంచాయతీ ఎలక్షన్లో నిలబడినట్టయితే కొంచెం ఇబ్బంది పడతాం, ఆర్థికంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కాబట్టి ఈ యొక్క మా గామాలపాడు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి పంచాయతీలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండటం వల్ల నిధులు వస్తాయి, ఆ నిధులు కనుక సద్వినియోగపరచుకున్నట్లయితే గ్రామాన్ని అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఆలోచించి అక్కడ ఉన్నటువంటి స్నేహితులను ఆలోచించి నాకు కొంత ప్రోత్సాహం కల్పించడం వల్ల నేను సర్పంచ్ నిలబడటం జరిగింది. సర్పంచ్ అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. సర్పంచ్ అయిన తదుపరి, ఎందుకంటే నేను సర్పంచ్ అయ్యేంత వరకు 89-90 వరకు కూడా మా గ్రామానికి కరెంట్ ఉండే పరిస్థితి లేదు. గ్రామంలో ఉన్నటువంటి ఎట్టి కరెంటు లేని పరిస్థితి ఉన్నప్పటికీ అప్పట్లో కూడా సబ్స్టేషన్ సంబంధించి కూడా మేము 85-86 ఆ ప్రాంతాల్లో కూడా సబ్స్టేషన్ సంబంధించి వచ్చిన పరిస్థితి లేకపోతే ఆ ప్రాంతంలో సబ్స్టేషన్ ఉన్నప్పటికి కూడా మా విలేజ్కి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ లేని పరిస్థితుల్లో గ్రామానికి సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ చేయటం కానీ మొట్టమొదటి పల్నాడు ప్రాంతాలకు సంబంధించి మొట్టమొదటి మా గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. ఉన్నటువంటి నిధులు పెట్టి కరెంటుకు సంబంధించినటువంటి ఆ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలని
గ్రామంలో బస్ షెల్టర్ సంబంధించి కానీ సిమెంట్ రోడ్లకు సంబంధించి కానివ్వండి, మంచినీటి సమస్య పరిష్కారం సంబంధించి కానివ్వండి, హ్యామ్లెట్గా ఉన్నట్టు శంకరాపురం తండాకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కూడా స్కూల్ సంబంధించిన భవన నిర్మాణం సంబంధించి కానివ్వండి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆదర్శ గ్రామంగా ఆ రోజు పల్నాడు ప్రాంతంలోనే పేరు తెచ్చుకోవటం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే వచ్చినటువంటి ఫండ్స్ని సక్రమంగా వినియోగపెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలంటే ఒక దృక్పథంతో పనిచేయటం జరిగి తదనుగుణం కూడా ఆ రోజున కాస్త సఫలీకృతమైన సంతృప్తి కూడా గ్రామ ప్రజలు చేసే సేవ కూడా సంతృప్తి మిగిలి ఉంది. 88 తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పుడు దాకా రాజకీయాలు కొనసాగిస్తున్నాం. 90లో సర్పంచ్గా ఉన్నాను. ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి యూనియన్ సంబంధించిన కొనసాగుతున్న పరిస్థితి. 89 ఆ ప్రాంతంలో కనీసం ఆ ఏరియా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికి కూడా అక్కడ నేను సర్పంచ్గా గెలవటం జరిగింది. సర్పంచ్ గెలవడంతో పాటు కూడా ట్రేడ్ యూనియన్ సంబంధించి దుర్గా సిమెంట్ సంబంధించి కానీ ఆంధ్రా సిమెంట్లో ఉన్నటువంటి ఇతర యూనిట్ సంబంధించి విశాఖ విజయవాడ సంబంధించి యూనిట్లో టోటల్ కూడా ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి గెలవటం కానీ ఇది దురదృష్టం. తర్వాత ట్రేడ్ యూనియన్ సంబంధించి యాక్టివిటీస్ కొనసాగిన 90కి సంబంధించినటువంటి జిల్లా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి అధ్యక్షులుగా కూడా నన్ను జిల్లా పార్టీకి సంబంధించి కూడా నియమించడం జరిగింది. అనేకమైనటువంటి ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో పార్టిసిపేట్ కార్మికుల్ని జిల్లా ట్రేడ్ యూనియన్ వైపున మళ్లించడం కానీ వాళ్ళ సమైక్యపరచడం నా వంతు బాధ్యత కూడా నేను ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి చేయడం జరిగింది. అంటే ఆ ప్రాంతంలో వాస్తవం చెప్పాలంటే 89 ఆ ప్రాంతం చూసుకున్నట్లే తెలుగుదేశం పార్టీ కాస్త కోసం బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఎవరు కూడా శ్రేణులకు సంబంధించిన అధికారం లేదు కాబట్టి పెట్టిన పరిస్థితిలో కూడా మేము ఆ ప్రాంతంలో కూడా ప్రయాణించి పార్టీ పటిష్ట కోసం ఆ మండలంలో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో పార్టీ యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. 90 సంబంధించి 96 వరకు కూడా ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి లీడర్గానే టీఎన్టీకి సంబంధించిన లీడర్ కొనసాగడం జరిగింది. 96లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుకి వెనుకోడు పొడిచి తెలుగుదేశం పార్టీని స్వాధీనం చేసుకున్నప్పుడు మేము ఎన్టీఆర్ వైపు వెళ్ళటం జరిగింది. నేను అదే రత్తయ్య గారు జిల్లా ప్రెసిడెంట్ రత్తయ్య గారు ఉన్నారు అప్పుడు. అదేవిధంగా పేరెడ్డి గారికి అంతా కూడా కొంతమంది కలిసి ఎన్టీఆర్ వైపు ఉంటే ఆ క్రమంలోనే ఎన్టీఆర్ గారు ఇక్కడికి సభకు వచ్చినప్పుడు ఆ సభలో కూడా పాల్గొనడం జరిగింది. 96 ప్రాంతాలకు సంబంధించిన. కానీ కొంతకాలం తర్వాత ఎవరైతే తెలుగుదేశం ఎన్టీఆర్ వైపు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జిల్లా సంబంధించిన పెద్దలందరూ కూడా కనీసం పార్టీలో చేరుతున్నామని చెప్పకుండా కూడా కనీసం కాస్త బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధిగా ట్రేడ్ యూనియన్ లీడర్గా ఒక గ్రామానికి సంబంధించిన సర్పంచ్గా ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు. ఆ రోజు ఉన్నట్టు అనేక విధాలుగా ఇబ్బందులు ఉన్న పరిస్థితి. పార్టీ కోసం చేసినప్పుడు వాస్తవంగా శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఆ పరిస్థితిలో కూడా ఎవరు చెప్పకుండా కూడా వీళ్ళందరూ కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు నేను అప్పుడు సైలెంట్గా ఉండేసి నా బ్రతుకు నేను బతుకుతాను ఉద్దేశంతో అక్కడ స్కూల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు స్కూల్ రన్ చేయటం జరిగింది. అయితే మీరు ట్రేడ్ యూనియన్లో కార్మికుల పక్షాన ఒక కార్మిక నేతగా కొనసాగిన గామాలపాడు సర్పంచ్గా గెలిచి ఆ గ్రామాభివృద్ధికి పనిచేసిన రాడికల్ స్టూడెంట్ యూనియన్ తరఫున కూడా మీరు కొంత విద్యార్థి దశలో వారికి మద్దతుదారుడుగా దాంట్లో కొనసాగుతూ వచ్చారు, సానుభూతిపరుడుగా ఉన్నారు. కాలేజీ రోజుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే మీతో కలిసి చదువుకున్నారట కదా? ఆర్కే నాతో కలిసి చదువుకోవటం కాదు కానీ నగాడికి సీనియరే. అయితే మా ఏరియాకు పరిచయాలు బాగున్నాయి. నాతోని మళ్ళీ ఆర్కే నాతో కలిసి చదువుకొని నాకు అది సీనియర్ ఆర్కే. మా గ్రామానికి సంబంధించి కూడా అప్పుడు పార్టీ పరంగా కూడా ఆర్గనైజ్ సంబంధించి ఆ ప్రాంతంలో ఉండాడు, పరిచయాలు ఉన్నాయి ఆర్కే గారితో. అంటే ఆయన కాలేజీ రోజులు అంటే డిగ్రీయా ఇంటర్లోనా? నాకు డిగ్రీలో నుంచి డిగ్రీలో ఆ పరిచయం, ఆ స్నేహం ఆ తర్వాత మీరు ట్రేడ్ యూనియన్లో నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది అంటారా? మీ ప్రాంత ఇన్ఛార్జిగా ఆయన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాస్తవంగా నా జీవితంలో ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతాలు వేరు కావచ్చు, లేకపోతే వాళ్ళు పోయేట దారి వాళ్ళకు ఉంది, మన వేరే ఏదున్నా సరే నాకున్నటువంటి పరిస్థితులు ఇచ్చి వాళ్ళతో పరిచయం అనేది
స్టూడెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు నా జీవితంలో నాకు బలుపు. కారణం ఏంటంటే 1976లో మా తాత మా గ్రామానికి మర్డర్ చేయవాడు. మా అమ్మ తండ్రి ఫ్రాక్షన్ విలేజ్ మర్డర్ చేసిన పరిస్థితి. కొంతకాలం పాటు కూడా ఏదో కసి ఏదో తీర్చుకోవాలన్న ఒక ఆలోచన కూడా నాలో ఉన్నప్పటికీ ఈ పరిచయాల మూలంగానే నేను దాని నుంచి డైవర్ట్ అయ్యామన్న పరిస్థితి నాకు అనిపించింది. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ ఆరికేదాన్ని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆ స్టూడెంట్లు నేను కాలేజీలో మాట్లాడినప్పుడు కానివ్వండి వాళ్ళ ఒక విషయం చెప్పారు. కక్షల కార్పణ్యాల వల్ల ఎవరు ఏం చేసే పరిస్థితి ఉంది, దానికి మూలాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ తాతను చంపారు, మీరు ఏం చేస్తారు, దీనివల్ల ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ వెనుకబాటుతనం ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని ప్రయాణం చేయకపోయినట్లయితే ఆ గ్రామానికి సంబంధించి పెత్తనాలకు సంబంధించిన సమస్య, అనేకమైన సామాజికమైన పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు మొత్తం కూడా ఇటు ముడివేయబడి ఉంటాయి. కానీ మూలాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అటువైపు నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదన్న విషయాన్ని చెప్పి ఈరోజు వాస్తవంగా మాకు జరిగింది. ఎందుకంటే ఈరోజు మా గ్రామానికి సంబంధించి కూడా నేను సర్పంచ్ అయిన విషయం కూడా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే పంచాయతీ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా దాదాపు మా విలేజ్లోనే ఆ టైంలోనే 88-89 టైంలో దాదాపు 13 బోరింగ్లకు సంబంధించి 11 బోరింగ్లు వేసి సిమెంట్ రోడ్లు వేయించే పరిస్థితి. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ సౌకర్యం లేకుండా కూడా మా స్కూల్కి సంబంధించి విద్యాపరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, మౌలికమైన సమస్యలు మొత్తం కూడా పూర్తిగా పరిష్కరించడం జరిగింది. దానివల్ల నాకు కాస్త కోస్త ఈ రోజున ఈ అభివృద్ధికి కారణం వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంది. వాళ్ళ సమాజానికి సేవ చేయాలని ఒక తపనతో వాళ్ళు ముందుకెళ్ళి వాటెవర్ ఇట్ మే బి వాళ్ళు పయనించే ప్రయాణం అనేది కరెక్టా కాదనేది మనం తేల్చాల్సిన విషయం కాదు. కానీ వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క ప్రభావం నా మీద ఉంది, వాళ్ళు ఇచ్చిన చైతన్యం ఉంది, వాళ్ళు చూపిన బాట ఉంది. ప్రజలకు ఉపయోగపడాలని ఒక దృక్పథాన్ని కానీ ప్రజలకు కొన్ని మమేకాల ఒక ఆలోచన కానివ్వండి, పేదవర్గాలకు సంబంధించి కాస్త కోస్తూ మన చేతనైన సహాయం పడాలంటే ఒక ఆలోచనతో ఆ దృక్పథంతోనే వారి యొక్క సంబంధించినటువంటి ప్రభావం నా మీద ఉంది. ఒక రకంగా నక్సలైట్ల ప్రభావం లేకుండా ఉంటే జంగా కృష్ణమూర్తి కూడా మరొక ఫ్యాక్షన్ లీడర్గా పల్నాడు ప్రాంతంలో ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చాలా స్పష్టంగా చెప్పగలుగుతాను నేను ఇక్కడ ఉన్నటువంటిది ఏ పార్టీ ఏదైనా సపటికి కూడా పల్నాడు ప్రాంత సంస్థ ఫ్రాక్షన్స్ సంబంధించి ఇప్పుడు ఫ్రాక్షన్ మళ్ళీ మొదలయ్యే పరిస్థితిగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు చేసే అరాచకాల సంబంధించి ఫ్రాక్షన్ మొదలయ్యి గ్రామాలు అతనికి ఫ్రాక్షన్ కావాలి కదా, ఒక ఫ్రాక్షనిస్ట్ ఫ్రాక్షన్ తయారైన పరిస్థితి ఏర్పడింది. కానివ్వండి పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఫ్రాక్షన్స్ సంబంధించినటువంటి తగ్గటం అనేది నక్సలైట్లు ఆ ప్రాంతంలో ఉండబట్టి ఇదేని అనుకుంటాం కాదు. ఇవాళ మీరు ఏ గ్రామం వెళ్ళినా ఎవరిని పలకరించినా సరే ఈ అరాచకాలు చూస్తే వాళ్ళు ఉండబట్టే ఫ్రాక్షన్ తగ్గాయని ప్రతి నోటి కూడా వచ్చేట మాట అది. వాళ్ళు రావటం వల్ల ఆ ప్రాంతానికి సంబంధించిన ఫ్రాక్షన్ కూడా తగ్గిపోయిన పరిస్థితి. కానీ అదేవిధంగా అభివృద్ధి కూడా తగ్గిందిగా. అభివృద్ధి సమస్య ఎక్కడ అభివృద్ధి జరిగిందండి? ఇవాళ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి ఆర్ఎన్బి వ్యవస్థ వెళ్ళటం కానీ, వాటర్ వర్క్స్ వ్యవస్థ వెళ్ళటం కానీ ఇవి కూడా చాలా సంవత్సరాల పాటు నేను మాట్లాడేదండి. టోటల్గా ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో, దేశ పరిస్థితుల్లో, ప్రాంతాల సంబంధించి అభివృద్ధి లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలకు సంబంధించి వీళ్ళ సిద్ధాంతాలకు సంబంధించి మాట్లాడారు. మా ప్రాంత సమస్యలకు సంబంధించి చెప్తున్నాను. వాళ్ళ వల్ల అభివృద్ధి ఆ ప్రాంతంలో అభివృద్ధి నిరోధకి కాలేదు, అభివృద్ధి చేశాము. తర్వాత కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలనలో 2004 నుంచి 2009 పాలనలో చూస్తే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎవరు ఏం మాట్లాడినా సరే డైరెక్ట్గా ఉన్నటువంటి చర్చ కూడా సిద్ధం అంటున్నాను నేను. మా హయాంలో 2004, 2009 అభివృద్ధి మెరుగైన అభివృద్ధి ఏమైనా చేశారా అనే విషయం కూడా వచ్చింది. నేను చెప్పగలుగుతా. మా నియోజకవర్గంలో దాదాపుగా ఉన్నట్టు 2004, 2030,000 సంబంధించిన ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఫ్యాక్ట్ ఇది. 30,000 సంబంధించిన నిర్మాణం చేపట్టారు. ఇంకొక విషయం కూడా ఉన్నట్లు కృష్ణానది జలాలకు సంబంధించి, ఎందుకంటే పల్నాడు ప్రాంతాల తలమారికంగా జీవనదిగా ప్రవర్తించిన కృష్ణానది జలాలని ఇప్పటి వరకు కూడా నేను శాసనసభ్యులు అయ్యేంత వరకు కూడా ఆ జలాలను కూడా ఒక గుక్కెడు నీళ్ళు తీసుకొని ఆ ప్రాంత ప్రజానికి తాగినటువంటి పరిస్థితి కాదు. నేను శాసనసభ్యులు అయిన తర్వాత అధికారం లేకపోయినా 99 సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పుడు కూడా
కృష్ణానది జలాలతో పొందుగుల దగ్గర ఒక స్కీమ్ పెడతాం జరిగింది. పొందుగుల దగ్గర నుంచి ఒక స్కీమ్ ద్వారా కృష్ణానది జలాలను తీసుకొస్తూ పొందుగుల, శ్రీనగర్, రామాపురం, గామలపడవిలో స్కీమ్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే అన్ని మండలాలకు సంబంధించి ఈరోజు బొగ్గవాగు రిజర్వాయర్ సంబంధించినట్టు మాట్లాడుకుంటున్నాం. ఇందాక మాట్లాడిన తర్వాత రిజర్వాయర్ సంబంధించి రిజర్వాయర్ నుండి గురజాల పట్టణ గ్రావిటీ లైన్ మీద ఒక స్కీము సంబంధించినటువంటి శాంక్షన్ చేసి రన్ అవుతుంది. అది ఆ స్కీమ్ దాదాపు 10 విలేజ్ సంబంధించినటువంటి మంచినీటి సౌకర్యం కూడా బొగ్గవాగు సంబంధించినటువంటి రిజర్వాయర్ని వాటర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పొందుగుల దగ్గర సంబంధించినటువంటి స్కీము ద్వారా పొందుగుల దగ్గర నుంచి దాచేపల్లి, తర్వాత తెక్కెలపాడు, నడికూడే ఈ తదితర దాదాపు 5-6 గ్రామాలకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా నా హయాంలో కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మాచవరం మండలానికి సంబంధించి కూడా కృష్ణానదికి సంబంధించినటువంటి జలాలను తీసుకొచ్చే స్కీమ్ కూడా ఒకటి దాదాపు 10 గ్రామాలతో స్కీమ్ పెట్టాం. అది కాకుండా కూడా గోవిందపురం దగ్గర పిడుగురాళ్ళ పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించి 37,000 కోట్లతో స్కీమ్ శాంక్షన్ చేస్తే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసాం చెప్పే నాయకులు ఆ స్కీముల గురించి పట్టించుకున్న దాఖలా కూడా కనపడట్లేదు. అంటే కృష్ణానది జలాలని మా హయాంలోనే గురజాల నియోజకవర్గం సంబంధించి నీళ్ళు ఇవ్వటం. లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి దాదాపు 3,500 ఎకరాల లిఫ్ట్ ఇరిగేషను భోజంపాటి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేసి అనేకమైన చిన్న చెక్ డ్యామ్ సంబంధించి కానివ్వండి, దాదాపు 240 సంబంధించి డిఫెన్స్ సంబంధించినటువంటి స్కూల్ బిల్డింగ్లు కానీ 5కు సంబంధించి హై స్కూల్ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అనేకమైన లింక్ రోడ్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అభివృద్ధి అనేది జరిగింది. అక్కడ అభివృద్ధికి చేసిన ఎవరు కూడా ఆటంకపరిచిన పరిస్థితి కనపడలేదు. అభివృద్ధి జరిగింది. డిఫెన్స్ స్కూల్ సంబంధించి కాకుండా కస్తూర్బా స్కూల్కి సంబంధించి 4 మండలాల్లో 4 శాంక్షన్ చేయించాం. కస్తూరి బడివిడి పిల్లలకు సంబంధించి గురజాల మండలానికి సంబంధించి గంగవరం దగ్గర స్కూల్ కట్టించాం. దాచేపల్లి మండలానికి సంబంధించి కేసరపల్లి దగ్గర సంబంధించినటువంటి స్కూల్ మహాయానం శాంక్షన్ అయింది. అదేవిధంగా మాచవరానికి సంబంధించి పిల్లుట్ల దగ్గర కూడా స్కూల్ ఒకటి పెట్టించి ఆ మండలానికి సంబంధించి, అంతేకాకుండా పిడుగురాళ్ళకు సంబంధించి కూడా పిడుగురాళ్ళ పట్టణానికి సంబంధించి పిడుగురాళ్ళలో ఓన్లీ మైనార్టీకి సంబంధించి పిల్లలకు సంబంధించి కూడా కస్తూర్బా స్కూల్కి సంబంధించి 3 ఎకరాలు ఏ స్కూల్ పెట్టినా కస్తూరు 3 ఎకరాల స్థలాన్ని కేటాయించి స్కూల్స్ కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా అనేది పరిస్థితుంది. పిడుగురాళ్ళ పట్టణంలోనే దాదాపు 4,500 సంబంధించి పట్టాల నిర్మాణం చేపట్టడం జరిగింది. 4,500 సంబంధించి పట్టాల నిర్మాణం చేపట్టడం లెనిన్ నగర్ సంబంధించి కానివ్వండి, అనేకమైన కాలనీస్ ఇందిరా కాలనీకి సంబంధించి కానీ, నాయబ్రాహ్మణ్ సంబంధించి కాలనీ, డ్రైవర్స్ కాలనీకి సంబంధించి, అంబేద్కర్ కాలనీకి సంబంధించి, మారుతి నగర్ కాలనీకి సంబంధించి ఇవన్నీ కూడా మా ఊళ్ళోని పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఎలక్ట్రిఫికేషన్ కల్పించాం. పిడుగురాళ్ళ పట్టణానికి రేషన్ కార్డు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ రేషన్ కార్డు ఇచ్చిన పాపాలు లేకపోతే వేలాది మంది సంబంధించిన పేద వర్గాలకు సంబంధించి కూడా రేషన్ కార్డు సౌకర్యం కల్పించడం జరిగింది. అనేక పట్టాలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీ వర్గాలకి, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి అసైన్ భూములకు సంబంధించిన పట్టాలు కూడా ఇవ్వటం ఆంధ్ర పేరుతో అదే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడం పెన్షన్ సౌకర్యానికి సంబంధించి కానీ. ఓకే, మీరేమో రాజకీయ పందాన్ని ఎంచుకున్నారు, రాజకీయ మార్గంలో ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చానన్న. అలాగే ఆర్కే గారు విప్లవ పందాన్ని ఎంచుకున్నారు, ఆయన మార్గంలో ముందుకు వెళ్ళారు. మీ ఇద్దరు ఏం మాట్లాడుకునేవాళ్ళు సార్? ఇప్పుడు ఒకటే, ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే నేను సర్పంచ్గా నేను ఎన్నికలపై లేడు అసలు వాస్తవంగా. నేను సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కానీ ఉండే పరిస్థితి లేదు. అయితే ఒక విషయం కూడా నాకు స్పష్టంగా నేను స్నేహంగా మాట్లాడుకున్నప్పుడు అది చెప్పాను, నీకు రాజకీయాలు, నీ సున్నిత మనస్తత్వాన్ని రాజకీయాలు కుదరవు, రాజకీయాలు అనేది నీకు సాధ్యపడే విషయం కాదు, నువ్వు రాజకీయాలు చేయలేని విషయం కూడా నాతో ఆయన మాట్లాడాడు. మొన్నట్లు మనస్తత్వం నన్ను స్నేహితుడిగా అర్థం చేసుకుంటూ ఈ రాజకీయాల్లో, ప్రస్తుత రాజకీయాల్లో చేయటం అనేది సాధ్యపడే విషయం కాదని కూడా ఆయన స్పష్టతలో స్నేహితంగా ఉండేవాళ్ళం. కానీ వాళ్ళ పార్టీ పరంగా ఏదో అపోత కల్పనలు చేస్తారు కానీ ఎవరో చెబితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకున్న సిద్ధాంతం వాళ్ళకు ఉంది. మేము ఒకవేళ కనుక ఆ సిద్ధాంతాలే నమ్మి అటువైపే ప్రయాణం చేసేవాళ్ళే. కానీ అది ప్రయాణం చేయలే పరిస్థితి కానీ లేకపోతే ఉన్నట్టు సిద్ధాంత సంస్థ మేము బయటకు వచ్చి మా పని మేము చేసుకుంటాం, ప్రజాస్వామ్యం చేసుకునే పరిస్థితి ఉంది.
అంటే ఏంటి ఆ గ్రామాలని మార్చాలి, ఫ్యాక్షన్ తగ్గించాలి, ఇట్లాంటి అంశాలు చర్చకు వచ్చావా లేకపోతే? డెఫినెట్గా అభివృద్ధికి సంబంధించినటువంటి అని వాస్తవం చెప్పాలంటే నేను సర్పంచ్కి నిలబడతానని కూడా మాటల సందర్భంలో కూడా ఒక ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఆయన ఒప్పుకునే పరిస్థితి కాదు. గ్రామంలో ఇట్నే కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మాకు 84లో సిమెంట్ ఫ్యాక్టరీ సంస్థ రన్ అయింది. 82 ఆ ప్రాంతం నేను డిగ్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మా గ్రామంలో సర్పంచ్ ఉన్నాడు. ఆ గ్రామానికి సంబంధించి ఆ చుట్టుపక్కల గ్రామం ట్రేడ్ యూనియన్కి సంబంధించి మదపాటి నాయకులు లీడర్ ఉన్నారు. మేమేం చేసాం, గ్రామంలో ఉన్న యువకులను కూడా ఏం చేసామంటే ఎవరైతే ల్యాండ్ లోజర్స్ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, చదువుకున్న ల్యాండ్ లోడర్స్తో కూడా చదువుకున్న వాళ్ళకి సంబంధించినట్టు ఉద్యోగం. వాస్తవం చెప్తే ఆ రోజు ఆ గ్రామానికి సంబంధించి డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇద్దరే, నేను నాకు తోడు ఇంకొక అతని ఇద్దరు సంబంధించి డిగ్రీ చదువుకున్నాను. మేమందరం కలిసి కూడా సర్పంచ్ గారి సమక్షంలో కమిటీ ఏర్పాటు చేసేసి ఎవరెవరు ల్యాండ్ లోజర్స్ ఉన్నారు, ఆ ల్యాండ్ లోజర్స్ కూడా అర్హతను బట్టి ఎక్కడెక్కడ వాళ్ళు ఉద్యోగాలు ప్యాకింగ్ ప్లాన్లు పెడతానికి అవకాశం ఉందా, లేకపోతే వేరే చోట అర్హతను బట్టేసి ఎడ్యుకేషన్ బట్టి పెడతానికి అవకాశం ఒక లిస్ట్ తయారు చేసుకొని రేపు ఉదయం మేనేజ్మెంట్ దగ్గరికి చర్చించాలని ఆలోచన కమిటీకి చేస్తే తెల్లారాలకి పొయ్యాలకి తెల్లారి చూస్తే బాబోయాలకి ఏం జరిగిందంటే ఆ కమిటీలో అర్హత కలిగిన పేర్లు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు రాసి పెడుతుంది జరిగింది. అప్పుడు మా సర్పంచ్ గారు ఆ గ్రామ సభ సర్పంచ్, నేను అప్పుడు కాలేజీ నుంచి బయటకు వచ్చి 82, 83 ఆ ప్రాంతంలో జరిగింది. లిస్టు చూడగానే నా పేరైతే ఉంచారు, మిగతా పేర్లు మొత్తం తీసేసి కొన్ని పేర్లు తెలియని పరిస్థితి. నేను అడిగాను, క్వశ్చన్ చేసింది, ఇది సర్పంచ్ గారి మంచి పద్ధతి కాదు, ఇది మీరు కావాలంటే మీరు సర్పంచ్గా ఉన్నారు కాబట్టి ఏదైనా ఒకటి పేర్లు మీరు సంబంధించి పెట్టుకుంటే మీరు పెట్టుకోవచ్చు కదా, పూర్తి లిస్ట్ తెలిసి అర్హత ఉండాలి, మొత్తం అన్యాయం చేయటం కరెక్ట్ కాదు, ఇది మంచి కదా కాదు, మీరు రండి పోదాం ఫ్యాక్టరీ. నేనైతే రాను, ఏదైనా కాబట్టి నేను నా ఉద్యోగం కోసం ఇళ్ళందరూ వదిలిపెట్టే పరిస్థితి కాదు, చూద్దామండి కానివ్వండి నేను రానని చెప్పేసి మాట్లాడిన పరిస్థితి ఉన్నప్పుడు కొంతకాలం నాకు ఉద్యోగం రాకుండా వాళ్ళు ప్రయత్నం చేయటం, ఇదే విధంగా మీరు అన్నట్టుగా ఆ ఆర్కేతో సంబంధం నక్సలైట్ అని రాడికల్ అని అర్జని ఇదని చెప్పటం, దాదాపు 2-3 సంవత్సరాల దాకా ఉద్యోగం రాకుండా ప్రయత్నం చేయటం. అప్పుడు మా కుటుంబాలకు ఉన్న రీత్యా సంబంధం ఉన్న రీత్యా గడిపూడి మల్లికార్జునరావు గారు అక్కడున్న మేనేజ్మెంట్తో చెప్తూ చేయటం. ఈ విషయం మరి ఆర్కేకి తెలిసిందా? మీకు ఆర్కేకి ఉన్న స్నేహం వల్లే మీకు ఉద్యోగం రాలేదు, 2-3 సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని అని? ఆర్కేకి మాకున్న స్నేహం నా మీద ఉన్నట్టు ఒక అభూత కల్పన, అది స్నేహం వల్లే ఉంది. ఆయన మామూలుగా ఉన్నట్టు పరిస్థితి అప్పుడు కలిసి ఉండే. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడున్న పరిస్థితి ఇచ్చే కూడా అట్లా జరిగింది. అంటే నాకైతే సానుభూతి పడినే ఉన్నా కానీ నేనేదో దళాలకు వెళ్ళి తుపాకు పట్టుకున్న వాళ్ళ సిద్ధాంతాలకు సంబంధించినట్టు ప్రచారం చేసిన మనిషిని కాదు. లేకపోతే ప్రచారం ఈరోజు రకరకాల ప్రచారాలు చేస్తారు, ఉన్నటువంటి ప్రచారాలు ఇచ్చా ఎవరి స్టోరీ గోబల్స్ ప్రచారం రకరకాల ప్రచారాలు చేస్తారు. ఒక్కటైతే అంటే ఉన్న ప్రచారం, మీరు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా గెలిచిన సర్పంచ్గా గెలిచిన మీకు ఆర్కే మద్దతు ఇచ్చారు, ఆ ప్రాంతంలో నక్సలైట్ల మద్దతుతోటే మీరు గెలవగలిగారు. ఇప్పుడు నక్సలైట్ మద్దతుతో గెలవగలిగాం, నక్సలైట్ మద్దతుతోనే గెలవగలిగాం అంటున్నారు. ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ఉన్నటువంటి వాళ్ళ ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టిసిపేషన్ చేసే పరిస్థితి కాదు. నాకుండా సపోర్ట్ నన్ను వద్దని చెప్పారు కూడా. వాస్తవంగా ఆర్కే నన్ను ఎలక్షన్కి సంబంధించి పార్టిసిపేట్ చేద్దని కూడా సర్పంచ్ కూడా అన్నాడు. అంతేగాని వాళ్ళు మద్దతు ఇచ్చే పరిస్థితి కాదు. వాళ్ళు ప్రజలతో మమేకమయ్యాను. నేను ట్రేడ్ యూనియన్కి సంబంధించి ఉన్నప్పుడు కార్మికులతో మమేకమయ్యాను, గ్రామ సంస్థలు గ్రామాలతో మమేకమయ్యాను. కానీ నాకేదో పూర్తిగా వాళ్ళు మద్దతు చేసే పరిస్థితి కాదు. నాకున్నటువంటి ఇప్పుడు ఎవరన్నా ఒక నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు ఒక మంచిగా ప్రజలతో ఉపయోగపడే పరిస్థితుల్లో నీ బోట్లు మాట సహాయం చేయొచ్చు, మంచి అనే మాట మాట్లాడవచ్చు. అంతేకాని నా దగ్గర ఏం లేకుండా, నా దగ్గర లాయకట్లు లేకుండా, నా దగ్గర నిజాయితీ లేకుండా, నా దగ్గర ఒక అవగాహన కానీ ఒక విజన్ లేకుండా కావటం అనేది చాలా కష్టమైన విషయం. అయితే మరి నేను ఒకటేం చెప్పగలుగుతాను, వాళ్ళ స్ఫూర్తి అనేది నాలో ఉంది. దాని వల్ల నేను ఎట్టి పరిస్థితి ఏదైనా విన్నాను, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళు చెప్పినటువంటి విధానాలు కానివ్వండి, వాళ్ళు ప్రయాణించేటువంటి పరిస్థితుల్లో ఇచ్చినట్టు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి స్ఫూర్తి నాలో ఉంది. కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ నేత జంగా కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఎందుకు వచ్చింది? నేను వాస్తవంగా ట్రేడ్ యూనియన్ నుంచే వచ్చానండి. నేను తర్వాత పార్టీకి సంబంధించిన 90లోనే రావటం జరిగింది. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు కూడా
నేను పార్టీని తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టాలన్న ఒక ఆలోచనతో కూడా నేను లేనప్పట్లో. ఇప్పుడు కావాలని నన్ను బయటికి పంపించారు, కానీ కొంతమంది వ్యక్తులుగా తమ స్వార్థం కోసం అవమానాలు చేసి బయటికి పంపించారు. కానీ వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, ఎందుకంటే 89 పరిస్థితి చెప్పాను, అప్పుడున్న పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఎవరు కనపడిన పరిస్థితి. 94 సంబంధించి కూడా నాకు టికెట్ ఇచ్చి ఇవ్వనట్టు ఉండి లేకపోయినా ఎర్తనే శ్రీనివాసరావు కూడా తిరిగి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కూడా తిరిగి చేయటం జరిగింది. అదే 94కి వచ్చాక ఎలక్షన్స్ వచ్చినప్పుడు 94, 95, 94 తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ వచ్చాయి. వాస్తవంగా నేను నిలబడటానికి నిలబడే ఆలోచన లేకపోయినా ఆ గ్రామ పరిస్థితులు ఇచ్చే ఉన్నటువంటి నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎర్తనే శ్రీనివాసరావే ఆడున్నటువంటి ఈ మిగతా సంబంధించినటువంటి తనకున్న సంబంధాలు ఉండాలి రీత్యా 11 ఓట్లతో నేను ఓడిపోయాను ఆ రోజు. వాస్తవంగా ఒక విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఓడిపోవడానికి కారణం కూడా నాకు తెలుసుకోవడం. ఎందుకంటే అక్కడ ఉన్నట్టు కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఏదో ప్రయత్నాలు చేసి దొంగ ఓట్లు వేసుకుని రకరకాల ప్రయత్నం చేసినప్పుడు కూడా గ్రామంలో ఇబ్బంది అవుతుంది, గ్రామంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ వస్తుందన్నట్టు ఆలోచనతోనే నేను ఆ గ్రామంలో అలాంటి పరిస్థితులు ఉండకూడదు ఆలోచనతో నేను ఓడిపోతానని తెలిసినా కూడా నేను ఓట్లకు సంబంధించి కానివ్వండి ఆ గ్రామంలో ఇబ్బంది జరిగే పరిస్థితిగా నేను చూసిన పరిస్థితి లేదు. కానీ అదే ఎరపతనేని శ్రీనివాస్ని మీరు 131 ఓట్ల తేడాతోటి ఓడించారు 99 ఎలక్షన్లో. అప్పుడు అసలు తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు కూడా కొన్ని గ్రామాల్లో కూర్చునే పరిస్థితి లేకుండా చేశారు అని అంటారు. తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లు లేకపోవటం అనేది ఇది అసంభవం. ఎక్కడ పెట్టినా కూడా గ్రామాల్లో ఎప్పుడైతే గ్రామాలకు సంబంధించిన అన్ని గ్రామాల్లో మొట్టమొదటిగా 83, 85 ఆ ప్రాంతంలో కొంత ఏదన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రిగ్గింగ్ చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా ఆ తర్వాత మటుకు ఏ గ్రామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూర్చోకుండా పరిస్థితులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏజెంట్లు కూర్చోకుండా పరిస్థితి కానీ అసలు ఆ నియోజకవర్గంలో లేదు. ఫ్రాక్షన్స్ మొత్తం కూడా అప్పుడు ఫ్రాక్షన్ విలేజ్ గొడవలు పెట్టుకున్న పరిస్థితి కూడా లేదు 90 ఆ ప్రాంతంలో 99 ఆ ప్రాంతంలో ఏజెంట్లు. మీరైతే ఏం చేయలేదు? లేదు. ఒకటండి, వాస్తవంగా నేను చెప్తున్నాను, ఆ రోజు ఆ విజయం కూడా ఈ వీకర్ సెక్షన్ సంబంధించిన విజయం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకంటే కొన్ని వాస్తవాలుగా ఒక బలహీన వర్గాల సంబంధించిన ప్రతినిధిగా స్టేడియంకి సంబంధించిన లీడర్గా నాకున్నటువంటి సంబంధాలు ఇచ్చే గ్రామాల్లో ఉన్నటువంటి సంబంధాలు ఇచ్చి కానివ్వండి, అంతేకాకుండా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్కి సంబంధించి అందరూ కూడా మాకు కూడా అధికారం రావాలంటే ఒక ఆలోచనతో ఉంటాం కానివ్వండి. నా స్నేహితులకు సంబంధించిన వ్యక్తులు కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి అన్నదాని వాళ్ళు కానీ గెలవడం జరిగింది. వాస్తవం నేను చెప్తున్నాను. ఆ రోజు వాస్తవంగా మెజార్టీకి సంబంధించి కూడా దాదాపు 15,000 నుంచి 20,000 రావాల్సిన మెజార్టీని డబ్బుతో తగ్గించాం. ఈరోజు చెప్తున్నాను, పిడుగురాళ్ళ టౌన్కు సంబంధించి అన్ని చోట్ల కూడా బై ఎలక్షన్ జరిగాయి. గుర్తుందో లేదో 99 సంబంధించినటువంటిది శివప్రసాద్ గారి ఇంట్లో బాంబులు పేలితే బై ఎలక్షన్ జరిగాయి. దాదాపు 4 రోజుల సంబంధించిన గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ సంబంధించిన క్రమంలోనే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి వాళ్ళు నాయకులు, మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా టెంట్లు వేసుకుని డబ్బులు వచ్చిన పరిస్థితి. ఆ మెజార్టీ తగ్గడానికి కారణం కూడా ఈ గ్యాప్ సంబంధించినటువంటి రావటం, డబ్బులు పంపిణీ చేయటం, అధికార దుర్వినియోగం చేయటం మూలంగా మెజార్టీ తగ్గింది. కానీ లేకపోతే 10,000 నుంచి 15,000 పైచీలకు మెజార్టీతో గెలిపాల్సిన అవసరం ఆ రోజు పరిస్థితి అట్లుంది. అంతేగాని ఏది రిగ్గింగ్ చేసో ఏజెంట్లు లేకుండా ఆ సంస్కృతి మాది కాదు. ఆ పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి మరి 2000 సంబంధించినటువంటి 9లో కూడా వచ్చాయి. 2004లో కూడా గెలవగలిగాను. ఇప్పుడు గెలుపుని కానీ ఓటంగా ఒప్పుకోవాలి. ఆ పరిస్థితి కూడా ఉండాల్సిన పరిస్థితి. కానీ గెలిచాము 130 ఓట్లు మెజార్టీ పీపుల్. ఆ టైంలో మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక అధికారి, రెవెన్యూ అధికారి మీకు సహాయం చేశాడు. ఇది ఓడలేక మధ్యలో ఓడన్నట్టుగా, ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా ఆ రోజు గవర్నమెంట్ నీది, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఏ అధికార ధైర్యం చేయగలుగుతాయండి?
ఎవరు ధైర్యం చేస్తారు? ఇవాళ ఉన్నటువంటి మనకు స్పష్టంగా కలుపుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని మనకు స్పష్టంగా కనపడుతుంది. రిజల్ట్ మార్చేయగలుగుతాడు, అన్ని మార్చేయగలుగుతాడు, అధికారులు గుప్పెట్లో పెట్టుకోగలుగుతాడు, రాజ్యాన్ని చట్టాలను చేతిలో తీసుకోగలుగుతాడు. అని చేసేట్టు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తుంటే ఏ పార్టీకి ఏ అధికారి కూడా సాహసం చేయగలిగే పరిస్థితి ఉంటుందా? మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక రెవెన్యూ అధికారి కౌంటింగ్ సెంటర్లో కూర్చొని కౌంటింగ్లో మతలబు చేశారు. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఆయన ఉన్నటువంటి ప్రత్యర్థిగా ఉన్నట్టు ఎర్తలేని శ్రీనివాసరావు అనే కూర్చుంటారు, వాళ్ళ ఏజెంట్లు మన ఏజెంట్లు ఉంటారు. అలాగ పరిస్థితి ఉంది. మనకు తెలియదు కాదు. అధికారం మార్పు అంటేనే అధికారం వస్తుందనే పరిస్థితి ఉంటేనే అధికారులకు సంబంధించిన చెమటలు పడే పరిస్థితి ఉన్నప్పుడు ఏ అధికారం నిలబడి చేస్తారు? లేకపోతే ఉన్నట్టు అపజయాన్ని జీర్ణించుకోలేకపోవటం అదే పరిస్థితి. కానీ లేనిపో అధికారం మీద నిందేయటం అనేది అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు. ఎవరు కూడా కాదు, ప్రజలు ఎన్నుకున్నారు. అసలు ఒక్క ఓటుతో గెలిచినట్టే కదా. ప్రజాస్వామ్యంలో మెజార్టీ 50% ఏవో ఒక ఓట్లో గెలిచినట్టు 40% ఓట్లు గెలిచాము, అధికారి గెలిచాడని ఆడలేక మధ్యలో కూడా పరిస్థితికి మాట్లాడుతుంది తప్ప 2018 ఎట్లా గెలిచాం? అప్పుడు కూడా అధికారులు మాయ చేశారా? అప్పుడు ఇంకొక కథ చెప్తారు. 2004లో అనేది రాజశేఖర రెడ్డి పాదయాత్ర, కాంగ్రెస్ భూమ్. కరెక్టే. ఇప్పుడు భూమి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఎన్నికైతే పార్టీ ప్రభావం ఏముంటుందా? ఇది వ్యక్తిగత ప్రభావం ఉంటుందా? వ్యక్తిగత ప్రభావం ఉంటుంది, పార్టీ ప్రభావం ఉంటుంది, అక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం ఉంటుంది. రకరకాలుగా పరిస్థితులు మొత్తం కూడా కూర్చొని విజయానికి ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా కాస్త ఉంటుంది. వ్యక్తిగతంగా మనిషి ఎందుకు అనుకుంటాం? ఎమ్మెల్యే పోటీ చేస్తే మంచిగా చేయడం ఆలోచించి ప్రజలు ఎందుకు ఓటేస్తాడు? మరి ఏదో చెప్తే చేయగలుగుతాడు, మనకు ఉపయోగపడతాడు పరిస్థితి ఓటేస్తాడు. చేయలేడే బాబు ఇతను మంచివాడు కాదు పరిస్థితి ఓటే బాగుంటుంది. పార్టీ ప్రభావం పార్టీ ఉంటుంది. అసలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కృష్ణమూర్తికి కాంగ్రెస్లో టికెట్ ఎలా ఇచ్చారు? వెంటనే అప్పటిదాకా తెలుగుదేశంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఎదిరించి ఎన్టీఆర్ వైపు నిలిచారు. ఎందుకంటే అండి ఇది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పంచమూడు తీర్మానం ఒకటి పెట్టారు సోనియా గాంధీ గారు. దాంట్లో వాళ్ళ తీర్మానాలు ఏంటంటే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక బీసీకి సంబంధించినట్టు శాసనసభ్యులు గారు ఒక తీర్మానం పెట్టారు. తీర్మానం ఒకటి ఓ బీసీ వర్గానికి సంబంధించినటువంటి టికెట్ ఇచ్చేట్లు ఆ ప్రభావం కాస్త కూస్తో జిల్లాలో ఉంటున్న ఒక ఆలోచన కానివ్వండి ఆలోచన చేసి మొత్తం టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మిమ్మల్ని ఎవరు ప్రమోట్ చేశారు ఇక్కడ? నాకు దాదాపుగా అందరూ మాట సాయం చేసి ఇప్పుడు ఆ రోజున పిసిసి ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా మా పార్లమెంటుకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి నదిరిమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. రోసయ్య గారు సంబంధించి 99లో పార్లమెంటు పోయించినప్పుడు నేను కూడా పార్టీలో చేరని తిరిగాను కాబట్టి అందరూ కూడా సహాయం చేసి పార్టీ పరంగా నిర్ణయం చేయడం జరిగింది. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కసారిగా నక్సలైట్లకి జంగా కృష్ణమూర్తి ఎందుకు వ్యతిరేకమయ్యాడు? అసలు నాకు ఒకటండి, నేను వాస్తవం చెప్తున్నాను, ఎవరు నాకు వ్యతిరేకులు లేరు మా నియోజకవర్గానికి సంబంధించి. పార్టీల పరంగా కానివ్వండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు అభిమానిస్తారు, వ్యక్తిగతంగా ఇస్తారు. కానీ నాకు వ్యతిరేకం అనేటువంటి పరిస్థితి కానీ వ్యతిరేకం ఏమేముంది? ఇప్పుడు ఒకళ్ళు మంచి చేస్తే మంచి అంటే కొంతమంది అర్థం చేసుకుని రకరకాల ప్రచారాలు చేస్తారు. ఆ ప్రచారాలు అయితే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ ఇంటి మీద నక్సలైట్లు దాడి చేసి ఆ గన్మెన్లకు సంబంధించినటువంటి ఆయుధాలు తీసుకెళ్లారు కదా. 2 వర్షాలు చెప్తారండి. ఇదే కొంతమంది ఏమంటారని నేనే గన్నులు ఇచ్చానని చెప్పి మాట్లాడతారు. అది కూడా ఉంది. ఇప్పుడు మీరే ఇచ్చేశారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, పార్టీకి సంబంధించినటువంటి నాకు పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండేవి కావు. ఇలా అపోతల కూడుకున్నాడు పని. నేను కాస్త కోస్త ట్రేడ్ పరంగానే గ్రామానికి సంబంధించిన కానీ నేను ప్రజలతో సమాజం ప్రజలకు సేవ చేస్తే నేను చెప్పేది మంచి అనే పరిస్థితికి మాట్లాడవచ్చు. కానీ నాకు సంబంధించి పార్టీకి సంబంధించి ఎలాంటి సంబంధాలు ఉండే పరిస్థితి కాదు. ఎన్ని ఏంటంటే ప్రచారాలకు సంబంధించిన ప్రచారాలు తప్ప. పోనీ అసలు ఆ రోజు ఏం జరిగింది? మీకై మీరే ఆయుధాలను వాళ్ళకి సరెండర్ చేశారా? వాళ్ళు వచ్చి ఆయుధాలు ప్రచారాలు వాళ్ళే ఆయుధాలు తెచ్చిపోయారు. వాళ్ళు ఉన్నటువంటి ఆయుధాలు తెచ్చిపోయారు, అడిగారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మేరకు ఏదో మాట్లాడారు, మీరు ప్రజలకు సంబంధించి సకరం చేయట్లేదు, అది చేయట్లేదు, మా సహజంగా మాట్లాడిన పరిస్థితి. నేను దోపిడీ చేసినాను,
లేకపోతే ఇంకోటి చేసినటువంటి నిందలు కానీ, లేకపోతే నేను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఇవన్నీ ఏం లేవు. వాళ్ళు వచ్చారు, ఆయుధాల కోసం వచ్చారు, ఉన్నటువంటి పరిస్థితి ఇంటి సర్వం చేశారు, ఆయుధాలు చేసిపోయిన పరిస్థితి. మరి మీరు చెప్పలేదా నేను కార్మికుల కోసం ఇక్కడ ఉన్నటువంటి? చెప్తాను, డిస్కస్ చేసామండి. ఉన్నటువంటి పరిస్థితులు ఇచ్చి వాళ్ళకున్న అవగాహనతో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ నేను సంబంధం సత్యశీలని చెప్తే మీరు నమ్మే పరిస్థితి కాదు కదా. అక్కడున్న పరిస్థితులు ఇచ్చి కానివ్వండి, అక్కడున్న పరిస్థితులు ఆ జనానికి అర్థమైంది, వాళ్ళకి అర్థమైంది. కానీ ఇంకోటన్నా కూడా ప్రజలు చెప్పాలి. కానీ ఎవరో దాన్ని పోయి దానయ్య అంటాం, నాకు ప్రత్యర్థులు మాట్లాడినంత మాకు ఆదర చేయాల్సిన అవసరం నాకు లేదు. గురజాలలో మీరు గెలవడానికి ఎరపతినేని వ్యతిరేక వర్గం తెలుగుదేశం పార్టీలో ఎంతవరకు సహకరించిందంటారు మీకు? ఎరపతినేని వ్యతిరేక వర్గం అనేది కాదండి. ఎరపతినేని వ్యతిరేక వర్గం అప్పుడు సహకరిస్తే ఇప్పుడు ఎట్లా గెలిచాడు? ఇప్పుడు ఎరపతినేని వ్యతిరేక వర్గం అనేది నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలు కాస్త ఓట్లు వేసి వ్యతిరేక వర్గం ఈరోజు ఆయన ఎట్లా గెలిచాడు? ఎరపతినేని శ్రీనివాస్ ఈరోజు ఎట్లా గెలిచాడు? ఎరపతినేని శ్రీనివాసరావు ఎప్పుడు కూడా నా మీద గెల, నేను ఒకటే చెప్తున్నాను. ఆయన ఏదో చెప్పుకుంటే తప్ప 2009లోకి నాకు టికెట్ ఇస్తే అది గెలిచేవాడు కాదు. 2000 మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా అతనికి తెలుసు, అతను డబ్బు ద్వారా మ్యానిపులేట్ చేసేసి కొంతమంది వ్యక్తుల ద్వారా అతన్ని గెలవగలిగాడు. కానీ వాస్తవంగా ఎంత మెజార్టీ 700 మెజార్టీ, 7,000కి సంబంధించినటువంటి మెజార్టీతో గెలవగలిగాడు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి గెలవటం జరిగింది. కానీ వాస్తవంగా అయితే అది గెలుపు కింద కూడా నేను భావించట్లేదు. కానీ మీరు ఎమ్మెల్యేగా గెలిచిన 10 సంవత్సరాల్లో మీకు ఏదైతే పొలిటికల్గా కానీ ట్రేడ్ యూనియన్లో కానీ మీకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి బీసీ ఆ బ్రాండ్ను వదిలేశారు. మీరు అగ్రవర్ణాల వైపు దారి మళ్ళారు, వారికి అవసరమైన పనులే చేయడం బిగించేశారు. ఇప్పుడు ఒకటండి, అగ్రవర్ణాల వైపు బీసీలు అనుకున్నా, బీసీల వైపు అగ్రవర్ణాలు అనుకున్నా కూడా అది కూడా ఉంది. కొంతమంది అంటారు మీ బీసీలు ఉన్న గ్రామాలను డెవలప్ చేసుకున్నావు, మిగతా గ్రామం పట్టించుకోలేదని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు కదా బీసీలకు సంబంధించి వదిలిపెట్టి అగ్రహాల వైపు వెళ్ళారు కొంతమంది. ఈ రాజకీయాలు ఈ సహజంగా మాట్లాడి నాకున్నట్టు విషయం నాకుంది. తప్పనిసరిగా ఈ రోజుకి ఎప్పుడైనా సరే నేను బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధి. నేను నాకు అవకాశం ఉన్న మేరకు నాకు అవకాశం వాళ్ళ సేవ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. కానీ మర్చిపోయేటట్టు మనిషి మరి కాదు. ఎందుకు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, 99లో నా గెలుపు కారణం కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధిని నన్ను గెలిపించారు అక్కడ ఉన్నటువంటి ప్రజాన్ని. సో ఇప్పటికి కూడా బీసీ స్టాండ్ మారలేదండి? లేదు, ఇప్పుడు బీసీ స్టాండ్ కదండి, బలహీన వర్గాలకు సంబంధించిన స్టాండ్, బీసీ స్టాండ్ అని ఉన్నటువంటిది అవసరం కూడా. ఈరోజు ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇబ్బంది పరిస్థితి మెజార్టీ వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 10 సంవత్సరాలు నిన్నప్పుడు కూడా సామాజిక రుగ్మతలు మార్పు చెందిన పరిస్థితి, ఆర్థిక అసమానత రోజు రోజు పెరుగుతున్నాయి కానీ తగ్గే పరిస్థితి లేదు. ఇంకా అనేక సాంఘిక దురాచారాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీసీలనే కాదు, ఎవరైతే బలహీన వర్గాలు, ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో బీసీ అయింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు, జీవన స్థితిగతులు దగ్గరకు వాళ్ళందరూ కూడా సమాజంలో సరైనటువంటి గౌరవం రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో కూడా సరైన తలెత్తుకుని బతకాల్సిన అవసరం ఉంది. ప్రకృతిపరం ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా వాళ్ళకి, రాజకీయపరమైన అవకాశాలు కూడా అన్ని అవకాశాలు వాళ్ళ జనాభా ప్రాతిపదిక సమానమైనటువంటి విధంగా కూడా వాళ్ళ వాటాలకు వాళ్ళు చెందాల్సినటువంటి అవసరం ఉంది. నాకున్నటువంటి విషయం నాకుంది. తప్పనిసరిగా కూడా ఆ వర్గాల్లో పుట్టాను కాబట్టి ఆ వర్గాల్లో ప్రయత్నం, వేరే వర్గాలు వ్యతిరేకించడం కాదు, తప్పనిసరిగా కూడా ఆ వర్గాల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం నాకు విషయం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నేతల మీద కేసులు పెట్టి అణిచివేసే ఒక ప్రయత్నం చేశారు. నేను ఒక మాట చెప్తున్నానండి, ఇదే విషయాన్ని మీతో ఎవరు మాట్లాడారు, ఎవరైనా బహిరంగ చర్చలకు కూడా సిద్ధం అంటున్నాను. ఎందుకంటే నేను ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా ఒక మద్రాసు సంబంధించినటువంటి ప్రోత్సహించడం కానివ్వండి, లేకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి నేను 10 సంవత్సరాలు ఫ్రాక్షన్స్ తగ్గాయి, ఫ్రాక్షన్స్ వాస్తవం తగ్గిపోయాయి. ఎవరిని ప్రోత్సహించిన దాఖలాలు
దాదాపుగా నా దగ్గర అనేక మంది పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు, పనిచేసి ఎవరికి కూడా వాడిని కొట్టమనో వాడి మీద కేసు పెట్టమనో చేసిన పరిస్థితి లేదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఆ నియోజకవర్గంలో మీరు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే అక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ గ్రామాల్లో మొత్తం కూడా కక్షలు, కార్పణ్యాలతో రాజకీయ కక్షలు, రాజకీయ వేధింపులు, అనవసరంగా హత్య కేసులో ఇరికించటాలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కార్యకర్తలే కాదు, మన సామాన్యులకు సంబంధించి నోట్లకు సంబంధించి కూడా బయట ఇబ్బందులు చూస్తున్నారు. వ్యాపారస్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, బ్రాందీ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, నీరు చెట్టు కార్యక్రమం ఇల్లు దోపిడీ చేస్తున్నారు, ఇసుక మొత్తం కూడా దోపిడీ చేశారు. ఇప్పటి వరకు కూడా అక్రమ క్వారీయింగ్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఈరోజు కూడా రండి చూపెడతాను. మీరు కనుక అక్కడికి వస్తే మీద సచిశీలను ఏదో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కేసులు పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి కేసులు పెట్టిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి కూడా ఆ హయాంలో 10 సంవత్సరాల కాలం జరిగిన పరిస్థితి లేదు. 2009లో ఎరపతనేని శ్రీనివాసు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మర్డర్ కేసులో అతన్ని ఇరికించి ఆయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసింది అని స్వయంగా ఎమ్మెల్యేనే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మర్డర్ కేసు ఉందా లేదని జనానికి తెలుసండి. తిరుపతి శ్రీనివాస్ గారు మర్డర్ చేయించారా, రంగాకృష్ణ మర్డర్ చేయించారా, ఇంకొకళ్ళు మర్డర్ చేయించారా అనేది ప్రజలకు తెలుసు. దాని గురించి కాంగ్రెస్ పార్టీ పెట్టే పరిస్థితి ఏముంది? వాళ్ళకి తెలుసు, జనానికి తెలుసు. ఆ రోజు ఎవరు చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ రోజు డిపార్ట్మెంట్ అందరూ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని ప్రభావితం చేసిందని కదా ఆయన చేసే ఆరోపణ. ఇది కాదండి, ఇది మటుకు కరెక్ట్ కాదు. వాస్తవం అనేది ప్రజలకు తెలుసు. అక్కడ ఉన్న ప్రజలకి అన్యాయంగా ఎవరిని కూడా నాకు తెలిసినంత వరకు నా 10 సంవత్సరాల సంవత్సరం నేను ఎమ్మెల్యే కూడా ఎవరి మీద ఒకళ్ళ మీద కూడా కేసు పెట్టానని కానీ అధికారం దుర్వినియోగం చేసి కానీ డిపార్ట్మెంట్ సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేసేసి అక్రమ కేసులు బనాయించడం కానీ ఇబ్బందులు పెట్టాను పరిస్థితి ఒకటని నిరూపించమని నేను రాజకీయాలతో విరమించుకుంటాను. ఆ పరిస్థితి ఇది చేస్తున్నారు. ఇవాళ చూస్తే అంత ఒక ట్రేడ్ యూనియన్ లీడర్స్ సంబంధించి కూడా కేసులు ఇరికిచ్చే పరిస్థితి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అన్యాయం జరిగినా కూడా ఎఫ్ఐఆర్ చేయలేని పరిస్థితి. వీళ్ళు దెబ్బలు తగిలినా కూడా వీళ్ళ మీద కేసు నమోదు చేసే పరిస్థితి కనపడుతుంది. పోలీస్ స్టేషన్ ఎప్పుడు కూడా దుర్మార్గంగా. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ ప్రజాస్వామ్యంలో కాస్త కూస్త వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను వినియోగించుకోవడం కోసం నువ్వు అక్రమ క్వారింగ్ మీద మైనింగ్కి సంబంధించినటువంటి అక్రమ క్వారింగ్ ఒక పిల్లేస్తే హైకోర్టులో రౌడీలను పెట్టి కొట్టించి పోలీసులు కొట్టి తీసుకుపోయి ఎరపతినేని శ్రీనివాసరావు పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఎవడు మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. ఇదొక పరిపాలనగా, ప్రజాస్వామ్య పరిపాలనగా, ప్రజాప్రతినిధుల పరిస్థితి, ఒక రాచరిక పరిపాలన కొనసాగుతుంది. బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎవడు మాట్లాడి ఏం జరుగుతున్న పరిస్థితిగా అభద్రతాభావంతో నా నియోజకవర్గ ప్రజలు భయపడుతుంది. ఒక్కళ్ళే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వ్యాపారస్తుల పరిస్థితి అట్లే ఉంది. అందరూ ప్రతి సామాన్యుడు కూడా అభద్రతాభావంతో గురయ్యే పరిస్థితిగా ఆ నియోజకవర్గంలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. 99 ఎలక్షన్లో, 2004 ఎలక్షన్లో. 2009కి వచ్చేటప్పటికి జంగా కృష్ణమూర్తి ఎందుకని గురజాల అభ్యర్థిగా నిలవలేకపోయారు? అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదంటారు అంతే. 2009 అంతే కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి కొంతమందికి నా యొక్క నాయకత్వం ఏదో విభాగింపు కానివ్వండి, అంతేకాకుండా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్న సామాజిక వర్గాలకు సంబంధించిన కోర్లో కానివ్వండి, వాళ్ళకి కంటగింపు ఉండటం కానివ్వండి, కొన్ని పరిస్థితులు నాకు టికెట్ రాలేదు. అంటే గురజాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన రెడ్డి సామాజిక వర్గానికి మీరు సరైన న్యాయం చేయలేకపోయారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల వైపు మొగ్గు చూపారు అని. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని ఒక బాధ్యతగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కొన్ని పరిధుల నుంచి పనిచేస్తాం, కానీ ఒక సామాజిక వర్గానికి పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుందండి. ఒక సామాజిక వర్గానికి ప్రతినిధి కాదు నేను. అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధి, కానీ ఒక సామాజిక వర్గానికి ప్రతినిధి. కానీ రాజకీయాల్లో అలా ఉండదు కదా. పార్టీకి సంబంధించి
పార్టీ ఫాలోవర్స్కి ఖచ్చితంగా న్యాయం అది చేయాలి. లేదండి, నేను ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో అందరూ నాకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ వ్యతిరేకించే పరిస్థితి కొంతమంది వ్యక్తులుగా వ్యతిరేకించారు. ఎవరు? నాకు నాయకత్వాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు, లేకపోతే ఎమ్మెల్యే టికెట్లు కావాలన్న వాళ్ళు కొంత అపూత కల్పన చేసేసి గోబల్స్ ప్రచారం చేసేసి రకరకాలు చేయొచ్చు. కానీ సామాజిక వర్గం పూర్తిగా నాకు వ్యతిరేకం కాదు, నాకు సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి కొంచెం తక్కువ ఎక్కువ అనే పరిస్థితిగా ఒక సామాజిక వర్గం ఉన్నారు, ఏ ప్రజాప్రతినిధి కూడా ఏమీ కాపాడు. అందరూ సపోర్ట్. వ్యక్తులకు కొంతమంది వ్యతిరేకించవచ్చు. ఆ వ్యతిరేకత వల్లనే కొంత దానికి సంబంధించినటువంటి దాని మీద ఆ ప్రచారం చేయటం వల్ల కూడా టికెట్ రాకపోవచ్చు. అది 2009లో కనుక నాకు టికెట్ వస్తే ఎరపతినే శ్రీనివాసరావు అనేవాడు ఉండేవాడు కాదు అసలు. అదే ఇవాళ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రజలు అనుకుంటున్నారు, అనవసరం తీసుకొచ్చి కుంపడి పెట్టుకుని ఈ కుంపడిని ఎట్లా దించాలరా బాబు. 2004లో అదే చెప్తున్నాడు, ఒక తడవేదో 131తో గెలిచానని, రెండో తడవేదో గెలిచానని రకరకాలు చెప్తున్నాడు. కానీ 94 ఎట్లా గెలిచాను చెప్పు నాకు. ఆ రోజు నర్సిరెడ్డి గారికి ఇండిపెండెంట్ నామినేషన్ వేయకపోతే నువ్వు గెలిచేవాడుగా. 2009 టికెట్ వస్తే నాకు గెలిచేవాడుగా. నువ్వే చెప్తున్నావు కదా 2014 సంబంధించి ఎట గెలిచావు నువ్వు, ప్రజల ముందు చెప్పావు. 100 మందికి డబ్బులు ఇచ్చి గెలిచావని చెప్పావు. రకరకాల సంబంధించిన అపోహలు పెట్టి గెలిచావు, డబ్బు ద్వారా గెలిచావు, తప్పుడు ప్రచారాలు చేస్తున్న పరిస్థితి గెలిచావు. ఆ పార్టీలో ఉండే వీక్నెస్ సంబంధించి కాస్త కోసం డబ్బులు ఇచ్చి గెలిచావు. కానీ వాస్తవంగా నీ గెలుపుకి 7,000 సంబంధించిన ఓట్లు నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు చేసావు, ఎన్ని కోట్ల సమయం ఖర్చు చేసి 7,000 సంబంధించి ఓట్లు చేసావు. తర్వాత మళ్ళీ అనుకూలంగా కొంత క్రాస్ ఓటింగ్ జరిగిన పరిస్థితి ఉంది. 4,700 సంబంధించి క్రాస్ ఓటింగ్, ఎవరో నాకు సంబంధించి వ్యతిరేక పార్టీకి సంబంధించి వ్యతిరేక 4,700 క్రాస్ ఓటింగ్ జరిగింది. వాళ్ళందరూ కొనుక్కున్నాను, డబ్బుటి కొనుక్కున్నాను, అమ్ముడు పోయారు కొంతమంది వ్యక్తుల వల్ల జరిగినటువంటి పొరపాటుకి ప్రజలు ఓడించలేదు. ప్రజలకు సంబంధించి ఎప్పుడు కూడా ప్రజలు నా వైపు ఉన్నారు. కానీ 2009లో మీకు టికెట్ ఇచ్చి ఉంటుంటే ఎరపతినేని శ్రీనివాస్ కనిపించుండేవాడు కాదు అని అంటున్నారు. వాస్తవం. 2014లో మరి మీకే టికెట్ వచ్చింది, కానీ ఎరపతినేని శ్రీనివాస్ గెలిచాడు. చెప్తున్నా కదా, యథేచ్ఛంగా కారణాలు ఉన్నాయి అక్కడ. డబ్బు ప్రభావం అనేది ప్రధానంగా కనపడుతుంది. డబ్బు ప్రభావం మీరు అన్నట్టు కూడా కొంతమంది నాయకత్వానికి సంబంధించినట్టు, కొంతమంది నాయకత్వానికి సంబంధించినట్టు మిగుడు పోకుండా కొంతమంది సంబంధించినటువంటి ఓటింగ్ క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇది ఫ్యాక్ట్. ఇది దాంట్లో ఎవరు చెప్పేది పరిస్థితి కాదు. అతను ఒప్పుకుంది కూడా, ఇది నేను మాట్లాడతాం కాదు. ఎరపతినేని శ్రీనివాస్ కూడా ఒప్పుకున్నాడు. వాళ్ళ వల్ల నేను గెలిచానని చెప్తున్నాడు కూడా. నాకు ఇంతమంది డబ్బులు ఇచ్చాను, ఇంత ఖర్చు చేశాను అనే మాటగా అతను బహిరంగం చెప్పుకునే మాటలు రమండి. ఈరోజు పరిస్థితి లేదు. అసలు ఎరపతినేని శ్రీనివాస్ని ఒక విలన్ లాగా మీరు డెఫినెట్ అండి. నేను విలన్ అని అన్న కానివ్వండి, రాజకీయాల్లో అధికారులు ఉండొచ్చు పోవచ్చు కానివ్వండి, అతనికి సంబంధించినటువంటి హావభావాలు కానీ, అతను చేసేటువంటి అక్కడ జరిగేటువంటి పరిస్థితులు చూస్తే హేవగింపు. ఆ ప్రాంతం నాకే కాదు, ప్రజలందరూ కూడా హేవగింపు. ఇప్పుడు డబ్బు సంపాదించుకుని ఎవరికి ఇబ్బందే లేదు. అవినీతి అనేది ఈ రోజునే పుట్టింది కదా, చేస్తున్నారు. ఇది ఈ విశృంఖలం చెందింది. చల్లగా ఇది మోటు సామెత ఉంటుంది, మోసం తింటే భూమికల మెడలో వేసుకో. ఎంత అరాచకత్వం అండి ఈరోజు వాస్తవం చూస్తే చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు నాకేం బాధ లేదు, ఆయన రొడతాళ్ళు ఇంకొతాడు ఎమ్మెల్యే కానీ లేకపోతే మంత్రిగా నాకేంటి, ఆయన సంపాదించుకున్నాక నాకు ఈ విషయాన్ని కాదు. సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని ఎథిక్స్ ఉండాలి. అధికారం శాస్త్రం కాదు. చాలామంది అధికారం చేశారు, చాలామంది నేను కూడా 10 సంవత్సరాలు అధికారం చేశాను. అనేక మంది కూడా విశ్రకపోకడుతో ఇట్ల లాంటి వాళ్ళే రకరకాల మట్టి కట్టిన పరిస్థితి. పరిమితులు ఉండాలి సమాజానికి సంబంధించి. డబ్బు సంపాదన ముఖ్యం కాదు కదా, అధికార శాస్త్రం కాదు కదా. కొన్ని ఎథిక్స్ ఉండాలి. ప్రజలకు కాస్త కోసం ఒకే ఆలోచనతో ఉన్నారు ఇవాళ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి కానివ్వండి, అన్ని అస్త్రాలు వదిలారు. 2014 సంబంధించినటువంటి ఎలక్షన్లో పొంగల వాగ్దానం మీరు ఆలోచిస్తే ఇంకొక వాగ్దానం లేకుండా ఇన్ని వాగ్దానాలు అన్ని వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చారు. ఆ వాగ్దానాలని అమలు జరిగిన పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో ఆ వాగ్దానాలు అమలు జరిగిన పరిస్థితి లేదు. రేపు మళ్ళీ తప్పుడు వాగ్దానం, మోసపూరిత వాగ్దానం చేయడానికి కూడా వాళ్ళకి అస్త్రాలు లేవు. ఇంకా ఏ వాగ్దానాలు చెప్పినా జనం అనే పరిస్థితి లేదు. వాళ్ళ ఉన్నటువంటి వాగ్దానాల అస్త్రాలను మొత్తం కూడా వదిలేశారు.
జనం కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ రెండు అస్త్రాలతోనే వాళ్ళ ఎన్నికల్లో రాబోతుంది. ఒకటి ఏంటంటే అవినీతికి సంబంధించిన డబ్బుతోని, రెండోది అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలే కానీ నాయకులే కానివ్వండి, వాళ్ళు వేధింపు చర్యలు చూసి మనోధైర్యాన్ని దెబ్బకొట్టి ఈ ఎలక్షన్లో గెలవాలా, అవసరమైతే కేసులో ఇరికించడం కానీ అవసరమైతే ఏ విధంగా ఫ్రాక్షన్ సృష్టించి కానివ్వండి ఎలక్షన్లో గెలవాలంటే ఈ రెండు అస్త్రాలతోనే వాళ్ళు ప్రయాణం చేస్తారని అనుకున్నది తప్పనిసరిగా కూడా ఈ రాష్ట్రంలో మరలా. ఎందుకంటే ఒకే విషయం చెప్పింది, ఎందుకంటే ఎన్టీ రామారావు గారితోనే తెలుగుదేశం పార్టీ అయిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉండేది. తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మగౌరవ పోరాటంతో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం ఉన్నారనే ఒక ఆలోచన, ఆయనకున్నటువంటి విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో అనేక మంది బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారు. ఈరోజు బీసీ వర్గాలకు చేసేటట్టు నిర్వాహకం ఏంటి? చంద్రబాబు నాయుడు బీసీ వర్గాలకు ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు? అది కాస్తో కూస్తో న్యాయం జరిగిందంటే ఆయన హయాంలో న్యాయం జరిగిన పరిస్థితి కానివ్వండి, ఎవరు చేసిన పరిస్థితి కాదు. ఈ రాష్ట్రంలో వాస్తవం చెప్పాలంటే ఏది ఏమైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అన్ని వర్గాలకు సంబంధించిన న్యాయం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ జరిగింది. ఈరోజు ఆ నమ్మకంతో మేము ఉన్నాం. అన్ని వర్గాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు పెంచుతారనే తప్పనిసరి కూడా అనేక ఉద్యమాలు నిర్వహించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కొడుకు రాజకీయాల్లో రావచ్చు, కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకతను సంచరించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు కూడా నిరంతరం కూడా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి మనం మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు రైల్వే సమావేశంలో కూడా అసలు ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా బాహుళ్యానికి మొత్తం కూడా అన్ని సమానత్వంగా అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ సామాజికంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి విధంగా సౌభాతృత్వంతో సహజీవన కొనసాగిన అవసరం పరిస్థితి గుర్తించకుండా ఒక రాజకీయ పార్టీని ఒక స్వచ్ఛంద సేవ సంస్థగా మారుస్తారు. స్వచ్ఛంద సంస్థ అంటే స్వచ్ఛంద సంస్థకు సంబంధించి ఏదో సంబంధించినటువంటి నిధులకు సేకరించి ప్రజలకు ఇవ్వటం కానీ మా చేతన మేరకు సహాయం చేయటం కానీ సంస్థ. ఓ పరిపక్వ చెందినటువంటి రాజకీయం చెప్పిన చంద్రబాబు నాయుడు మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకే వేరే వక్ర భాషలు చెప్పే పరిస్థితిగా తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకని తెలుగుదేశం పార్టీ అసలైన తెలుగుదేశం పార్టీ కాదు, ఎన్టీ రామారావు గారితోనే తెలుగుదేశం పార్టీ అంతరించింది. రాష్ట్రంలో ఇప్పటికైనా దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి 7 సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాలు, ప్రతి సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల హృదయాల్లో ఉన్న పెన్షన్ సౌకర్యాలు చూస్తే సంక్షేమ ఇళ్లకు సంబంధించి కానీ పెన్షన్ సంబంధించి కానీ ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి 108 అంబులెన్స్ సంబంధించి కానివ్వండి ఈ కార్యక్రమాలు మొత్తం కూడా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజానీకం నమ్ముతున్నారు, మనం మోసపోయాం అనుకుంటున్నారు. ఎందుకంటే 1.9% ఓట్లతోని వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం జరిగింది. ఇన్ని తప్పుడు వాగ్దానాలు చేశారు. శ్రీకరి రైతుల పరిస్థితి ఆలోచించండి. రైతుల పరిస్థితుల్లో అధ్వానం ఉండిపోయి 3 సంవత్సరాల పాటు కూడా కోలుకొని మార్కెట్ని సంబంధించి తీసుకొచ్చేసి రంగంలో దించేసి రైతు సహాయం చేయలేరా? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పత్తికి సంబంధించి సీసీఐకి సంబంధించి కొనుగోలు పెట్టి మార్కెట్లు తెచ్చేసి ప్రతి రైతులకు న్యాయం చేయడం జరిగింది. శ్రీకాంత్ నిధి సంస్థ 5,000 కోట్లు అన్నారు. నిధులు ఎక్కడ ఉన్నాయి పరిస్థితి? ఏదైనా రైతు వ్యతిరేక విధానాలు కానివ్వండి, అదేవిధంగా అనేకమైన కార్యక్రమ వ్యతిరేక ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక ఆలోచన ఈ యొక్క ప్రభుత్వం మీద అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగం ఏంటండి, చట్టాలు లేవు, వాళ్ళు చెప్పిందే శాసనం. డిపార్ట్మెంట్ అధికారుల మీద ఎగబడతారు, చేయకపోతే ఇబ్బందులు పెడతారు, రకరకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితిని తప్పనిసరిగా కూడా రేపు జరిగేటువంటి ఎలక్షన్లో ఈ అప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈ యొక్క అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పనిసరిగా ప్రజలు ఆదేశిస్తారు, ఆశీర్వదిస్తారు. తదనంగా కూడా నా మీద కొన్ని బాధ్యతలు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి
బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. బీసీలకు సంబంధించినట్టు వాళ్ళని సమైక్యపరచడం కోసం, వారికి ఒక భరోసాని కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వటం కోసం, రాబోయే కాలంలో తప్పనిసరిగా కూడా బీసీలకు న్యాయం జరిగే విధంగా వారికి నమ్మకం కలిగించడం కోసం నేను ప్రయాణం చేస్తాను. మా కోరిక కూడా, నా ఆశయం కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక ఆశ ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం మా వంతు బాధ్యతగా నేను. గురజాల నియోజకవర్గంలో మీరేమో అవినీతి జరుగుతోంది, లేదంటే వేధింపులు జరుగుతున్నాయి అంటున్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్తోంది కోట్ల రూపాయల నిధులతోటి రిజర్వాయర్ నిర్మిస్తున్నాము, మిగిలిన ప్రణాళికలన్నీ అమలు చేస్తున్నాము డెవలప్మెంట్కు సంబంధించి. ఎక్కడ ట్రాన్స్పరసీ లోపం అధికార పార్టీలో ఉందా, ప్రతిపక్ష పార్టీ ఆలోచనలో ఉందా? అసలు ఒక విజన్ కానీ ఒక డెవలప్మెంట్ సంబంధించి కానీ పరిస్థితి అక్కడ లేదండి. ఇప్పుడు ఏ కాంట్రాక్ట్ సంబంధించి ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కాస్త కూడా ఫండ్స్ వస్తాయి, ఎనర్జీకి సంబంధించిన ఫండ్స్ వచ్చిన క్రమంలో ఉన్న కాస్త కూడా వచ్చినప్పుడు అంత పర్సంటేజ్లు మయం. ఇప్పుడు ఈటీ పుష్కర గ్రాంట్ సంబంధించినటువంటి పర్సంటేజ్లు మయం, అంత పర్సంటేజ్ మయం. ఏం గ్రాంట్ ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గువాగు సముద్ర రిజర్వాయర్ని చేస్తాం, మంచిదే కాదంటలేదు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు వ్యతిరేకించే పరిస్థితి కాదు. కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి వర్క్ జరగాల్సిన పరిస్థితి ఉంది. ఏ ఉద్దేశం కోసం అయితే ఆ ఫండ్స్ కేటాయించారో దాన్ని సఫలీకృతం చేసి ఆ వర్క్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. కానివ్వండి, ఈ జేబులు నింపుకోవడం కోసం, ఈ పబ్బం గడుపుకోవడం కోసం, డబ్బులు సంపాదన కోసం చేస్తే ఎటువంటి సహించే పరిస్థితి వరకు ఉంది. ఇదే ఆయన చాలా స్పష్టంగా చెప్తోంది. అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, నిరూపించమని అడిగితే మాత్రం వెనక్కి తిరిగి పారిపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నామండి, ఈ రోజు అవినీతి ఆరోపణలు అంటున్నారు. ఈ రోజు ఇది చెప్తున్నాడు. ఇక్కడ మీకు బ్రాంచ్ షాపుల దగ్గర తీసుకున్నాడు ఎవడు సమాధానం చెప్పలేడు, ఇల్లుల దగ్గర వసూలు చేసిన ఎవడు సమాధానం చెప్పలేడు, ఇసుక చేసిన ఎవడు సమాధానం చెప్పలేడు, మట్టికి సంబంధించినట్టు రకరకాల కోర్టులు వేసినట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు పోదామండి, ఈ రోజుకి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందా లేదా రమ్మనండి. అసలు రమ్మని బహిరంగ ఎఫ్ఎస్ నేను ఈరోజు చెప్తున్నాను, రమ్మండి. పిడుగురాళ్ళ కానీ గురదాల కానీ వచ్చి ప్రజలకు సంబంధించి ఎవరు పోలీసులు కూడా లేకుండా ఆ రోజు అవినీతికి సంబంధించి ఆరోపణలు చేస్తే ఉన్నటువంటి పుష్కర గ్రాంట్ సంబంధించి అవినీతి సంబంధించి ఆరోపణలు చేస్తే మార్చలకు సంబంధించి ఎమ్మెల్యే అక్కడ అరెస్ట్ చేయించావా? నాకు సంబంధించి బయలుదేరుతున్న పరిస్థితి ఉండడం నన్ను అరెస్ట్ చేయించేసి పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టించావా? ఆ రోజు నీకు జరిగిన అవినీతిని సభ్య సమాజానికి తెలియజేయాలని ఆలోచన పాదయాత్ర మొదలు పెడితే మధ్యలోని 3 తాళ్ళు ఒక్క రోజులో 3 తాళ్ళు అరెస్ట్ చేయించేసి ఇంటి దగ్గర పంపించే పరిస్థితి చేసేవా? మరి మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు న్యాయస్థానంలో ఉందండి, న్యాయస్థానం ఉంది. ఈరోజు న్యాయస్థానం సంబంధించిన హైకోర్టు సంబంధించినటువంటి వాళ్ళు సంబంధించిన డైరెక్షన్ ఇచ్చింది, ఉన్నటువంటి ఈ లోకాయుక్తకు సంబంధించినటువంటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పెండింగ్లో ఉంది కేసు. దాదాపు 300 కోట్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి మ్యాప్లు సంబంధించి తయారు చేసేసి దానికి సంబంధించి ఎస్టిమేట్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు వదిలిపెట్టే పరిస్థితి లేదండి. ఇవాళ కాకపోయినా రేపైనా తేలదు. ఇప్పుడు అధికారం ఉంది, ఎవరు వచ్చి చెప్తారండి? ఇవాళ వచ్చేసి ప్రజలు వచ్చి చెప్పే పరిస్థితి కాదు. ఆధారాలు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు లోకాయుక్త సంబంధించిన డైరెక్షన్ చాలా స్పష్టంగా పేరు ఇంక్లూడ్ చేసినటువంటి జడ్జిమెంట్లు కూడా నేను చూపెడతాను కాబట్టి. ఎరపదేశ్ శ్రీనివాసరావు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాడు, ఇతను ఆ ప్రోత్సాహంతో మైనింగ్ జరుగుతున్నటువంటి పట్టాభూములు సైతం అండి. ఇప్పుడు దొంగ కూర్చునే విధంగా పట్టాభూములు సైతం ఇల్లీగల్ మైనింగ్ చేసే పరిస్థితి దారుణంగా కొన్ని కుటుంబాలకు సంబంధించి 4-5 కుటుంబాలు వ్యాపారస్తుల కుటుంబాలు లేచిపోయిన పరిస్థితి ఉంటే ఇంకా నేను అవినీతి చేయట్లేదు, ఏదో బుకాయిస్తూ నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా 4 కోట్ల 10 ఎవడొద్దంటాడు? అభివృద్ధికి ఏ అభివృద్ధి చేశాను? ఏదో 400 కోట్లు తీసుకొస్తున్నాను, 800 కోట్ల అభివృద్ధి. ఏం అభివృద్ధి చేస్తే ఎక్కడ ఏ అభివృద్ధి చెప్పాలండి? ఎన్ని స్కూల్ బిల్డింగ్ కట్టించావు నువ్వు? లేకపోతే ఎన్ని డిఫా బిల్డింగ్ కట్టిన సంబంధించి ఎన్ని రోడ్లు వేయించావు? ఎంతమంది పెన్షన్లు ఇప్పించావు? ఎంతమందికి ఇల్లు కట్టించావు? ఎన్ని పట్టాలు ఇచ్చావు? ఎన్ని భూములకు సంబంధించినట్టు అసైన్ ల్యాండ్స్ పట్టాలు ఇచ్చావు? భూములు మిగిలిస్తున్నారండి. భూములకు సంబంధించిన ఎక్కడ సంబంధించిన అసైన్ ల్యాండ్ మొత్తం పట్టాలు వేస్తున్న పరిస్థితి. ఒక అధికారిని మాటినే పరిస్థితి ఉందా? అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నేను అడిగాను చాలామంది అధికారులు, ఏమన్నా మమ్మల్ని తీసి 10 లక్షలు 10,000 తీసుకొస్తే మేమేం చేయాలండి? ఆ డబ్బులు యాడ్ తీసుకొచ్చుకో. ప్రతి ఒక్కళ్ళకి ఈ స్టేషన్ దగ్గర పోండి, రెవెన్యూ ఆఫీసుల దగ్గర పోండి, ఎంత దారుణంగా రేట్లు పెట్టి చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. మేము మా హయాంలో ఏం లేదు, మేము అవినీతికి సంబంధించి ఏం లేదు, అధికారులకు సంబంధించి అక్కడ ఉండదు. కాస్త ఎవరు కాదంటలేదు.
అది బరితెగించేసే పరిస్థితిగా ఆ నియోజకవర్గంలో ఉంటే ఇంకా బుకాయించుకొని నేను అభివృద్ధి కావుండి అంటే ఎవడు అభివృద్ధి నీకు అవకాశాలు వచ్చాయిగా 94 నీ గవర్నమెంట్ ఉందిగా, అప్పుడు నీకు అభివృద్ధి గుర్తు రాలేదా? ఇప్పుడు ఏదో చేస్తున్నా కాబట్టి నువ్వు అవినీతిని కప్పించుకోవడం కోసం అభివృద్ధి మాత్రం వాడుతున్నావు కానీ నువ్వు 400 కోట్లు తీసుకొస్తున్నావు మంచిదే కాదంటలేదు. ఈ 400 కోట్ల శ్వేతపత్రం విడుదల చేయండి. నీ కాంట్రాక్ట్ సంబంధించి నీ దాయదులకు సంబంధించో నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు పెట్టుకో, దాంట్లో పర్సంటేజ్ నేను అంటున్నాను. ఎందుకంటున్నాను, నీ స్వభావం అది కాబట్టి, నువ్వు చేసే పనులు అది కాబట్టి నేను మాట్లాడడం కాదు. మీరు ఎవరు లేకపోయినా ఒక ఎంక్వైరీ చేయమనండి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను సచిశీల్ని అనే విషయంగా నీకుంటే ఒక ఎంక్వైరీ కమిటీ ఏమనండి. గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న డెవలప్మెంట్ ఏంటి, గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి ఏంటి, గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న అకృత్యాలు ఏంటంటే ఒక ఎంక్వైరీ కమిటీ వేయించుకో. ఆ రోజు అనేక కమిటీలు వేశారు. అసెంబ్లీకి సంబంధించినట్టు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడిగినప్పుడు చాలా కమిటీలు వేసిన పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించినటువంటి మాట కేసు రకరకాల కమిటీలు వేసి ఈ కమిటీ సత్యం నిరూపించుకో. ఇది అభివృద్ధి చేస్తే ప్రజల నుంచి మంచి మార్కులు వస్తాయి కదా. ఇది ఎందుకంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదో దొంగ అనుకోసిన విధంగా మాట్లాడుతుంది తప్ప సంపాదించుకుంటున్నారు, దాన్ని వేరే విషయంగా కాదు. కానీ ఏదో చేసుకునే పరిస్థితి ఉండి నేనేం చేయట్లేదు, నేను అభివృద్ధి చేస్తున్నా, అభివృద్ధికి నువ్వేం చేస్తున్నావు, నీకు అడ్డం వచ్చా అభివృద్ధి చెప్పండి. నువ్వు రోడ్డు వేస్తుంటా అడ్డం వచ్చావా? నువ్వు బిల్డింగ్ ఇప్పుడు 37 దాదాపు 5-6 సంవత్సరాలు అయితే 37 కోట్లకు సంబంధించినట్టు తీసుకొచ్చి పిడుగురాళ్ళ స్కీమ్ పెడితే ఆ స్కీమ్ నువ్వు కంప్లీట్ చేసిన పరిస్థితి లేదు ఇంతవరకు కూడా. నువ్వే కార్యక్రమం చేయవు, పశువుల హాస్పిటల్ కట్టించావా? లేదా పిడుగురాళ్ళ సంబంధించి బిల్డింగ్ కావాలంటే ఒక ఆలోచన వైద్య విధానం బిల్డింగ్ కావాలని కట్టుకుంటూ అది కట్టించావా? గవర్నమెంట్ సంబంధించిన భూములు ఉంటేనే నీకు ఏరికో దారాదత్తం చేస్తుంటే 11 చెట్లకు సంబంధించినటువంటి చావిడి ఉంటే చావిడికి సంబంధించి ఉన్నటువంటి అక్రంగా ఆక్రమించుకునే వేరే వాళ్ళకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ చేయించుకునే పరిస్థితి కనపడుతుంటే ఎన్ని భూములు ఆక్రమించారు అక్కడ, ఎంతమంది ఇబ్బంది పడతారు, ఎన్ని ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారు, ఎంతమంది రౌడీలను పోషిస్తున్నారు అక్కడ. అలాంటి ఒక అరాచక పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే నా బాధ కూడా ఒకటే, నువ్వు చేసినప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి తర్వాత వాళ్ళ గ్రామాల్లో నువ్వు ఇబ్బంది పెట్టిన పరిస్థితి, ఒకవైపు నువ్వు సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటే రేపు అధికారం వచ్చినప్పుడు వాళ్ళని కొట్టుకునే పరిస్థితి. నాకేం బట్టి నేను గుంటూరులో ఉంటే హైదరాబాద్ నేను సంపాదించుకుని బయటకు పోదన్న పరిస్థితి కాదు. ప్రజాప్రతినిధి కూడా మనం లేనప్పుడైనా వాళ్ళు అందరి గ్రామాల్లో సహజీవనం కొనసాగించే విధంగా రాజకీయాలు ఉండాలి. కానీ కక్షాధిపులకి వ్యతిరేక కక్షాతులు చేయటం కానివ్వండి, రాజకీయ కక్షాధిపు లేదండి. నువ్వు మర్డర్ కేసులు ఇరికిచ్చారు కాబట్టి నేను టీవీసీ కృష్ణారెడ్డి గారు మర్డర్ కేసులు నిన్ను మర్డర్ కేసులు ఇరికిచ్చారా, నువ్వు మర్డర్ చేయించావా, టీవీసీ కృష్ణారెడ్డికి సంబంధం ఉండి ఇరికిచ్చారా, సంబంధం లేకుండా ఇరికిచ్చారా, ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో కక్షాధించేళ్ళకి హద్దుపద్దు లేకుండా పోతే చాలా ఇబ్బంది. మనం తాత్కాలికంగా అనుకుని భవిష్యత్తులో ఆ ప్రాంత ప్రజానీకం ఇతను చేసేటువంటి గ్రామాల్లో చాలా బగ్గుమనే పరిస్థితి ఉంది. వాళ్ళ అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. నేను ఇందా చెప్పాను 2 అంశాల మీద వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. గ్రామాల్లో ఫ్యాక్టరీలు సృష్టించడం, డబ్బుతోని ఈ 2 విధాలు చేసే పరిస్థితి కోసం ప్రయాణం చేస్తుంది. కానీ తదనుగుణం లేకపోతే తప్పనిసరిగా నేను చెప్తున్నా, మీకు గుర్తుపెట్టుకోండి, ఆ నియోజకవర్గంలో మరలా కూడా ఎరపతిరేని శ్రీనివాస గెలిచే సమస్య ఉంటుంది. ప్రజలు నేను కాదు, మనం అనుకున్నంత మాత్రమే కాదు, ప్రజల్లో అలాంటి ఏకభావానికి గురైన పరిస్థితి. వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. మిల్లులకు సంబంధించినటువంటి మిల్లుల్లో కూడా డబ్బులు వస్తుంది, సారాధార డబ్బులు వస్తుంది పరిస్థితి. చివరికి చెప్పాలంటే చిన్న విషయాలు కూడా పాన్ పరాగ్ షాపుల్లో కూడా నెంబర్కు చెప్తే మీ కేసుల విషయం చెప్తే మీ నెంబర్ అండి, ఒక విషయం చెప్తాను నేను, ఉమ్మేస్తే కేసులు పెట్టిన పరిస్థితి ఉందండి. ఇంటికి వెళ్తే కుక్కను కొట్టితే కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. అంత దుర్మార్గంగా ఉండే పాలన కొనసాగుతుంది. అది అభివృద్ధి చేయమని మాకేం అభ్యంతరం, మేము అడిగేది అదే. వచ్చినటువంటి నిధుల్ని ఎవరి సొమ్ము కాదండి, ప్రజల పన్నులు దాల్చేటువంటి సొమ్ము. మన ట్రస్టీలు ప్రజాప్రతినిధులుగా మనం ట్రస్టీలుగా ఉండాలి. కానీ నా సొమ్ము నేను చేస్తున్నాను పరిస్థితిగా మాట్లాడే పరిస్థితి కాదు. ఇప్పటికైనా ఏంటంటే రియలైజ్ కావాలా, చేసిన తప్పులు ఒప్పుకునే పరిస్థితి ఉండాలా, అన్నీ ఒక బ్రాడ్ మైండ్తో ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ఇది సరైన పద్ధతి. ఆయన అభివృద్ధి చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆయన సంపాదించుకోండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సంపాదించుకోమని అభివృద్ధి చేయడం మీ ఎట్టి పరిస్థితులు ఆయన చేసే అభివృద్ధికి మేము ఆటంకపరిచి అకౌంటబిలిటీ ఉండాలంటున్నాం. ప్రతిపక్షంగా అకౌంటబిలిటీ కూడా ప్రజలకు చెందాలని మా కోరిక. జంగా కృష్ణమూర్తి గారు, మీ భవిష్యత్ ఏంటి రాజకీయంగా?
ప్రత్యక్ష రాజకీయాలకి దూరం అయిపోయినట్లేనా? లేదండి, రాజకీయాలకి నేను రాజకీయాలకు సంబంధించిన నేను వాస్తవంగా నా వృత్తి ప్రవృత్తి రాజకీయాలు. అంటే నేను రాజకీయంగా ఎంతవరకు ఏంటని కాక నాకు వ్యాపారాలు లేవు, నాకు వేరే ఆలోచన లేదు. రకరకాల ప్రచారాలు ఈయనే చేశాడు, శ్రీనివాసరావు గారు చేశాడు, రకరకాల ఎవరైనా చేసుకుంటారు ప్రతిపక్షం. మేము దానికి సంబంధించి నాకే ఖచ్చితంగా కూడా నేనంటూ నాకు కాస్త కూస్తో బలహీన వర్గాలకు సంబంధించి ప్రతినిధిగా ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మంచి వచ్చాడు నా చేతనైన మేరకు నేను వాళ్ళకు ఉపయోగపడతాను. అంతేకాకుండా కూడా నాకు కాస్త కూస్త చేతినిస్తూ ఒక పార్టీలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వమే కన్నా నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో తప్పనిసరి కూడా ఆయన అధికారానికి వస్తేనే అందరికీ అన్ని కార్యక్రమాలకు సంబంధించి అందుతాయన్నట్లు ఒక ఆశ నాలో ఉంది. కాబట్టి ఆయనతోనే ఉంటాను, నేను రాజకీయాల్లో ప్రయాణిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి బయటకు వచ్చినప్పుడు ఆయనతో పాటు మీరు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేశారు. లాస్ట్ ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఇచ్చారు, ఓడిపోయారు. కానీ ఇప్పుడు గురజాల నియోజకవర్గానికి ఇంకొక వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఇక మీ ప్రాతినిధ్యం ఏముంటుంది? ఇప్పుడు ఒక ప్రాతినిధ్యం గుర్తింపు అనేది నేను ఎప్పుడు కోరుకోను. ఇప్పుడు ఒక గౌరవం పొందడం అనేది గౌరవం పొందబడాలి, కానీ మనం గౌరవించాలనే విధంగా గౌరవం కాదు. మన యొక్క పరిస్థితులు బట్టి మనం అసలుకున్నటువంటి విధానాలను బట్టి మనకున్న సంబంధాలు ఇచ్చి గౌరవించడం నాకుండే గౌరవం పార్టీ నా గౌరవం బట్టే నన్ను బీసీసీఎల్ అధ్యక్షులు చేస్తుంది. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలనే ఉన్నా లేకపోతే మళ్ళీ రేపు ప్రత్యక్ష రాజకీయాలు బట్టి రాకూడదని ఏం లేదు. నాకు ఇప్పుడు 55-56 ఏళ్ళు వచ్చి 10-15 ఏళ్ళ దాకా నేను రాజకీయాల్లో ఉంటాను. అది చెప్పాడు పరిస్థితులు ఇచ్చా, ఒక అధిష్టాన వర్గానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఇచ్చా, ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నాయకుడు చెప్పినట్టు మాటలు వినాలి, ఆయన మీద నమ్మకం పొందట్టు ఆయన చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఆయన ఇచ్చిన బాధ్యతలు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం తప్పనిసరిగా నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను. కానీ ఈలోగానే మాచర్ల నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే మీ ప్రత్యర్థి ఎరపతినేని శ్రీనివాస్ మాత్రం మీరు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారనే ఒక ప్రచారం ఉంది. నేను చెప్పలేండి, నేను ఈరోజు వస్తే ఎరపతిలో డబ్బులు ఇచ్చి గెలిపిస్తానని కూడా అంటాడు. సమస్య లేదండి, ఇదన్నీ ఆయన అడ్డుకట్టేసే పరిస్థితి లేదు, నేను పోయే పరిస్థితి లేదు, నాకు ఆలోచన లేదు, నాకు కొన్ని క్రెడిబిలిటీ ఉన్నాయి. నాకు సంబంధించినటువంటి ఇప్పుడు రాజకీయాల్లో నేను క్రెడిబిలిటీ కోరుకునేటువంటి మనిషిని. పదవి కోసమే శాస్త్రనే పరిస్థితి కాదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ స్థాయిలో టికెట్ ఇచ్చేసి మార్చి ఎర్పనేని శ్రీనివాసరావుకి గెలిపించావు. ఆ రోజు ఎర్పనేని శ్రీనివాసరావు వాస్తవం చెప్పాలని వాళ్ళ పెద్దోడు కావచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, లేకపోతే 3 తల్ల ఎమ్మెల్యే. నేను నా మీద 2 తళ్ళు ఓడిపోయాను ఎమ్మెల్యే. ఎర్పనేని నేను ఒక్కదే ఓడిపోయింది, గుర్తు చేసుకోవాలి. ఎర్పనేని శ్రీనివాసరావు ఆ రోజు నా టికెట్ ఇచ్చినప్పుడు అతని పిల్లగాడని చెప్పేసి ఏం తెలియదు, వాళ్ళ నా చేతులు పట్టు. ఎందుకంటే ఈ వ్యక్తిగత మాట్లాడకూడదు, కానీ ఏదో 131 కోట్లతో గెలిచాడు, 2వ తరగతి నక్సలైట్ అడ్డం పెట్టుకొని గెలిచాడు, ఈయనకి ఏం జనంలో లేదు అనే పరిస్థితి నేను మాట్లాడాల్సి వస్తుంది. 94 నేను లేకపోతే గెలిచేవాడు కాదు ఎర్పనేని శ్రీనివాసరావు. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చి నా చేతులు పట్టుకొని బతిలాడాడు. అక్కడికి అతను తెలియదా జాగ్రత్త ఉన్నావు పార్టీలో ఉన్న కమిట్మెంట్ చేశాను. నేను చెప్పమని ఎర్పనేని శ్రీనివాసరావుని గుండె మీద చేసి నేను బయటికి బాటకు కారణం కూడా అతని యొక్క లక్షణాలకు సంబంధించి కానివ్వండి, అతను చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించి అంత అహంభావ తత్వానికి సంబంధించి కానివ్వండి, మనుషుల మీద అగౌరవంగా మాట్లాడతాం కానివ్వండి, దానివల్ల నేను బయటికి పోవాల్సి వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నేను బయటికి పోయే పరిస్థితి కాదు, బయటికి పోయిన పరిస్థితి. అంటే ఈరోజు మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశం లేదంటారు, జగన్మోహన్ రెడ్డితో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అపోహలు కలిపారు. 100 అయినా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ప్రయాణం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ఆయన ఎవరు కాదన్నా నాకు టికెట్ ఇచ్చాడు. 2009లో ఆపారు, 2014 నాకు టికెట్ ఇచ్చాడు, కాదని టికెట్ ఇచ్చాడు. కొన్ని పరిస్థితులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఇచ్చా, నాయకత్వ కంటికి పరిస్థితి ఇచ్చా ఓడిపోవచ్చు. నేను ఓడాను, గెలిచాను, సర్పంచ్ గెలిచాను, ఓడాను, 2 తల్ల ఎమ్మెల్యే చేశాను. నాకు పదవే ఉండాలా, పదవి పట్టుకుని పోకలే అవసరం లేదు. ఆయన చెప్పినటువంటి ప్రతి అంశాన్ని సాధిస్తాం. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ఖచ్చితంగా ప్రయాణం చేస్తాం. ఈ వర్గాల కోసం తప్పనిసరిగా నిరంతరం కూడా పనిచేస్తాను. నాకు వేరే ఆలోచన కానివ్వండి ఉన్నాయి, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, రకరకాలుగా ఉన్నాయి కదా.
ఇన్ని ఇబ్బందులు ఉన్నా సంబంధాలు ఉన్నా కూడా తప్పనిసరి కూడా ఆయన ఏమిటి ఉంటా ఆయన ఏమిటే ప్రయాణం చేస్తా నా రాజకీయాల క్రెడిబిలిటీ చంపుకునేప్పుడు. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేసి అడగండి. ఇప్పుడు రత్న శ్రీనివాసరావు కలిసి 94 నీకు చేశాడా లేదా అంటే పరిస్థితి అడగండి. లేకపోతే ఉన్నట్టు పరిస్థితి ఉన్నట్టు వాడు పార్టీలు ఉన్నప్పుడు తప్పనిసరి కూడా దానికోసమే ప్రయాణం చేస్తాం. దాంట్లో ఎలాంటి అపోహలు కానీ ఎలా సందేహాలు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదంటున్నాను. తెలుగుదేశం పార్టీ నేను రావటం కాదు, నాకు ఆశలు పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఆశలు కూడా అవసరం లేదంటున్నాను. మీరేమో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలవటం కొంత వివాదమైంది. ఆయన కేసు నుంచి బయటపడటం కోసమే మోడీ గారిని కలిశారు అని. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి సమస్యలు వివరించే పరిస్థితి లేదండి. వివరించాలి కదా. కేసుల కోసం వెళ్ళాను ఎందుకు అనుకుంటున్నారు? మీరు ప్రచారం చేయడం తప్ప ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రధానమంత్రిని కలిసేటువంటి పరిస్థితి కూడా లేదా? వాళ్ళే చెప్తున్నారు. కేసుల కోసం కేసులకు సంబంధించి ఆలోచిస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడండి? ఓటు కేసు సంబంధించండి. ఆడియోలో దొరికాడు, వీడియోలో దొరికిన పరిస్థితి ఎందుకు బయటికి రావట్లేదు? అది కేసులు మొత్తం మాఫీ చేసుకుంటున్నారు. కేవలం ఆయన మీద కక్ష సాధింపు చర్యల కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కలిసి పెట్టినట్టు కేసులు తప్ప భవిష్యత్తులో అర్థమవుతుంది. నిరూపణ కావాల్సిన అవసరం ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ భవిష్యత్తులో అది న్యాయమా అన్యాయమా కోర్టులు ఉన్నాయి. కోర్టుల మీద విశ్వాసం ఉంది. తప్పనిసరి కూడా ఇవాళ కాబట్టి విషయం అర్థమవుతుంది. కేసుల కోసం కలిసిన పరిస్థితి. ఓకే, మీరు చివరిగా మీ లక్ష్యం ఏంటి? మీ ఒకటేనండి నా ఉద్దేశం వల్ల ఒకటే, తప్పనిసరి కూడా మాకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి చేయూతనివ్వటం, వారిని కాస్త కోస్త మమేకం చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మళ్లించడం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే నా లక్ష్యం. రాజకీయాల్లో కొనసాగుతాం, నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారితోనే కొనసాగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది గురజాల మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జంగా కృష్ణమూర్తి గారితో స్పెషల్ చిట్ చాట్. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Go. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.